ఆయన మనతో మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే మనుషులుగా మనలో మనం చాలా మదన పడుతుంటాం, బాధపడిపోతుంటాం. ఒక కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఒకే చోట నివాసం చేస్తుంటారు. తగ్గించు. కానీ ఎందుకో తెలియదు, భార్యాభర్తలు ఇద్దరి మధ్య సత్సంబంధం లేదు. భర్త ఇంట్లో ఉంటే భార్య బయటకు వచ్చి నిలబడతారు. భర్త బయట నిలబడితే భార్య గబుక్కు లోపలికి వెళ్ళి తన పనులు చేసుకుంటారు. భార్య లోపల పడుకుంటే భర్త వచ్చి బయట గుమ్మంలో చాపేసుకొని పడుకుంటాడు. భర్త లోపల ఉంటే భార్య వచ్చి బయట పడుకోవటం. ఉదయం అయిన తర్వాత తన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పిల్లలతో చెప్తాడు, ఇదిగో కరెంటు బిల్లుకి నేను డబ్బులు ఇక్కడ ఎడుతున్నా, ఇంటర్దికి డబ్బులు నేను ఇక్కడ ఎడుతున్నా, ఈరోజు కావలసిన కూరగాయలకి డబ్బులు ఇక్కడ పెడుతున్నానని మీ అమ్మతో చెప్పు. ఈ మాట ఆవిడకి వినబడుతుంది, ఆల్రెడీ వినబడతానే ఉంటుంది ఇంట్లోనే. కానీ ఎందుకో డైరెక్ట్గా తన భార్యతో మాట్లాడతాడు. అతడు అలా వెళ్ళిపోతాడు, అవన్నీ తీసుకుంటాడు డబ్బులు. ఎదురుగుంటా రాతిలాగా రాయిలా నిలబడ్డారు కదా, ఒక మాట నాతో మాట్లాడచ్చు కదా, నాకు చెప్పచ్చు కదా అని చెప్పి కాస్త ఆమె బాధపడుతూ పిల్లల మీద కొంచెం కోపడుతుంది కూడా. ఇలాంటి సందర్భాలు చాలా చోట్ల కుటుంబాల్లో కూడా మనం చూస్తుంటుంటాం. ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసులు చాలా గాయపడతాయి. అది భర్త లోపం కావచ్చు, భార్య లోపం కావచ్చు. ఈ ప్రపంచంలో మాట్లాడుకునే అర్హత మనిషికి దేవుడిచ్చాడు. మృగాలు మాట్లాడుకోవటం చేత కాదు, పశువులు మాట్లాడుకోవటం అనేది లేదు. కానీ ఈ ప్రపంచంలో మనిషితో మాట్లాడతాడు, మనిషి దేవుడితో కూడా మాట్లాడతాడు. చాలా అద్భుతమైన విషయం. ఈ అర్హత ఈ ప్రపంచంలో మనుషులమైన మనకు మాత్రమే దేవుడిచ్చాడు. మాట్లాడుట. అయితే దేవుని యొద్ద కూడా మనం మాట్లాడే దానిని ప్రార్థన అని అంటాం. దేవుడు మనతో మాట్లాడే దానిని తిరిగి ఆయన సమాధానము, ఉత్తరం మనకి ఇయుట అని మనం అనుకుంటుంటాం. చదవబడిన ఈ కీర్తనలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను అన్నాడు. దేవుడు ఎవరికి ఉత్తరం ఇస్తాడు, ఎలా ఉంటే ఉత్తరం ఇస్తాడు? నెంబర్ 1, ఎవరికి ఉత్తరం ఇస్తాడు? జవాబు. మన జీవితం ఎలా ఉంటే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఇది ఒక క్రైస్తవ బిడ్డలుగా మనం గుర్తించాలి. ఈ అనంత ప్రపంచంలో ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్తాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడతాడు అని. ఈ మాట అన్యజనుల్లో లేదు, ఇస్లాంలోనూ లేదు. నాతో దేవుడు మాట్లాడతాడు, గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అన్న సందర్భాలు ఈ ప్రపంచంలో ఏ మతంలో కూడా లేవు. ఒక్క క్రైస్తవ్యములోనే ఈ విలువైన ధన్యత మనకుంది. నాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్య రూపంలో కూడా మాట్లాడతాడు. రాత్రి కలిగే కలలో కూడా దేవుడు మాట్లాడతాడు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపిస్తా. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. అక్కడంటాడు, దేవుడు ఒక మారు పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టారు. మంచం మీద కునుకు సమయములో, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములో. చాలు. దేవుడు ఒక మారు పలుకును, 2 మారులు పలుకును. ఎస్, దేవుడు మాట్లాడతాడు, వాక్య రూపంలో మాట్లాడతాడు. అమ్మా యవన బిడ్డలు నా వైపు చూడాలి, పాపలు మిమ్మల్ని. దేవుడు ఒక మారు మాట్లాడతాడు, 2 మాటలు మాట్లాడతాడు. మూడోసారి అవకాశం లేదు. అది నాకైనా మనలో ఎవరికైనా ఒకసారి తప్పితే 2 సార్లు. మూడోసారి అవకాశం లేదు. అవకాశం లేకుండా మనం చేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుడు స్వప్నములో మాట్లాడతాడు, కల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు.
ఆత్మీయంగా ఎదిగిన దైవ బిడ్డల ద్వారా నిన్ను హెచ్చరించటానికి అప్పుడప్పుడు వారి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడిస్తాడు. దైవ బిడ్డలుగా ఈ యొక్క స్పర్శ మనం గ్రహించాలి. దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క స్పర్శ, మామూలు మైక్ పెట్టేసి జాగ్రత్త. దేవుని యొక్క ఉనికి లేక దేవుని యొక్క స్పర్శను మనం గుర్తించాలి. అలా గుర్తించకపోతే అసలు దేవుడితో సత్సంబంధం లేని వారు అయిపోతాం. ఒక కుష్టి రోగికి దేహమంతా స్పర్శ ఉంటుంది. కాళ్ళు, చేతులు, చెవి భాగం, పెదాలు, ఈ ముక్కు. అతడు కుష్టి రోగు కాబట్టి మాంసపు ముక్కలు ఊడిపోయి ఉంటాయి. ఆ భాగాలు అతనికి స్పర్శ తెలియదు. మిగతా బాడీ అంతా బాగుండొచ్చు. కుష్ఠ రోగం ఎక్కడెక్కడ అతని శరీరంలో ఆవరించిందో ఆ ప్లేసుల్లో అతడు తప్పనిసరిగా స్పర్శను కోల్పోయేవాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలమైన మనము సంఘానికి వస్తున్నప్పుడు మనలో కూడా స్పర్శ ఉండాలి. వాక్యము చెబుతున్నప్పుడు వెంటనే దాన్ని క్యాచ్ చేయాలి, గ్రహించాలి. అది శ్రేష్టమైనది. వెంటనే మన హృదయంలో దానిని మనం తలపోసుకోవాలి. ఒక దుకాణం దగ్గర వ్యాపారం జరుగుతున్నప్పుడు సరుకులు అమ్ముతుంటుండగా అవతల వాడు డబ్బులు ఇచ్చే ప్రతి డబ్బులు కూడా గబగబా అతడు గల్లాపెట్టలో వేసుకుంటుంటాడు. గల్లాపెట్టలో వేస్తాడా, పక్కన పడేస్తాడా? వ్యాపారం చేస్తున్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి, గల్లాపెట్టలో వేసుకుంటాడా లేక డబ్బులు వచ్చిన డబ్బులలో పక్కన పడేస్తుంటాడా? ఒక చెట్టు నుండి ఫలాలు కోసినప్పుడు, ఒక చెట్టు నుండి ఫలములు కోసినప్పుడు గంపలోనే వేస్తుంటాడా లేక కింద పారేస్తుంటుంటాడా? కదా, ఈ అనుభవాలు మనకు తెలుసు. దేవుని వాక్యము గుత్తులుగా వర్షం వెంబడి వర్షం, చినుకు వెంబడి చినుకు వలె, వర్షము వలె మన మధ్యకు వచ్చినప్పుడు దేవుని మాటలను కూడా మన హృదయములలో తలపోసుకుంటుండాలి. అప్పుడే దేవుడితో మనకు సత్సంబంధం కలుస్తుంది. దేవుడెవరో నేనెవరో అన్నంత వరకు కూడా ఆయనకు మనకు బంధం, సత్సంబంధం అనేది మనకు ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి. చదవబడిన ఈ అధ్యాయంలో నేను యెహోవా యొద్ద విచారణ విచారము వేరు, విచారణ వేరు. కొన్ని సందర్భాలు అంటాం, ఏమ్మా అలా విచారంగా కూర్చున్నావే, ఏమైంది నీకు అని అంటే ఆవిడేదో చెప్పుద్ది. ఇంట్లో పరిస్థితి బాగోలేదయ్యా, పిల్లల పరిస్థితి బాగోలేదు బాబు అని చెప్పి కొంతమంది విచారంగా కూర్చుంటారు. విచారము వేరు, విచారణ వేరు. యెహోవా యొద్ద నేను చెప్పాలి, విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని బిడ్డలము ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారమై ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకునేవారమై ఉండాలి. అది నేనైనా నువ్వైనా మనం చేయగలిగే ప్రార్థన ఏదో చేసేసి దేవుడి దగ్గర అప్పగించి వెళ్ళిపోవటం కాదు. ప్రార్థన అందరూ చేస్తారు, నువ్వు చేస్తావు, నేను చేస్తాను. మనం ఏదో చేయాలనుకొని గబగబా మోకాళ్ళు వేసేసి మనం చెప్పవలసింది ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, దేవుడికి అప్పగించి వెళ్ళిపోవటం కాదు. ప్రార్థన చేసేటప్పుడు నేను పలుకుతున్న ఈ మాట న్యాయమా కాదా, ఈ మాట దేవుడికి చెప్తున్నప్పుడు ఇది కరెక్టా కాదా, చెప్పగలిగి ఈ మాట దేవుడు ఇష్టపడగలుగుతాడా, ఇష్టపడలేడా, చెబుతున్న ఈ మాట ఆయన మనసుకు అంగీకారం అవుతుందా కాదా, అంగీకారం అవుతుందా కాదా అని గ్రహిస్తూ నువ్వు చేసేటువంటి ప్రార్థన ఆయన సన్నిధిలో ఆయనకు అంగీకారం గలదిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా అంటాం, అయ్యా మీరు దూరం నుండి వచ్చారు ప్రేమతో, ఒక్క మాట చెప్పండి మీ మెనూ అంటే మీరు ఏం తింటారో చెప్పండి. నాకేదో వంట వచ్చు, నేనేదో బాగా చేసేస్తాను, నాకు నచ్చింది ఏదో చేసేసి నీకు పెట్టేస్తాను, నువ్వు తినే అనడం కాదు అక్కడ. అయ్యా చెప్పండి, మీరు కూరల్లో మసాలా వేసుకుంటారా లేదా, మీకు ఉప్పు ఎంత ఉండాలి, మీకు కారం ఎంత ఉండాలి అన్నట్టు మీరు ఏం తింటారో మొహమాటం లేకుండా చెప్పండి. ఇప్పుడు అవతల వాళ్ళు చెప్తారు, అమ్మ నాకు నీసి ఎంత ఎక్కువగా తిన్నమ్మా, మాంసాహారము, కూరగాయలు నేను తింటాను అంటే అతని అభిప్రాయం తెలిసింది కదా మనకి.
అంటే నేను బాగా పలావ్ వండుతా అని చెప్పేసి తీసుకెళ్ళి పెడితే ఏం తింటాడు చెప్పండి ఆయనకైతే అది అంగీకారం కాదు. కాస్త పప్పుచారు, కాస్త ఏదైనా తోటకూర వేపుడు ఉంటే సరిపోతుంది అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. మన టాలెంట్ని చూపించుకోవడానికి ఆ టేబుల్ నిండా మాంసాహారాలు అన్నీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేస్తే ఆయన ఏం తినేస్తాడు? అన్నీ చూసుకుంటాడు. అన్నీ చూసుకుని, అమ్మ పప్పుచారు సాంబార్ అయినా కాసేవా అంటాడు ఒక మాట. అది కాయలేదండి, ఇది పీతలేపుడండి, ఇది పచ్చిరేయలండి, ఇది మాంసం అండి, కోడి మాంసం అండి, అన్నీ పెట్టేశాం. ఆయన ఒకే మాట అంటాడు, అమ్మ అవి అన్నీ తీసేయండి రా, కాస్త పెరుగేమైనా ఉంటే పెట్టమ్మా అన్నాడు. ఏమైంది ఇప్పుడు మన గొప్పతనం? చెప్పాలి, మన టాలెంట్ ఏమైపోయింది? మనం అనుకున్న ఖరీదైన భోజనాలు పెట్టేయాలని అనుకున్నాం, ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా వ్యర్థమైపోయింది. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన చేస్తున్న మనము గ్రహిస్తూనే ప్రార్థన చేయాలి. పెద్దంత ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేయలేకపోయినా చేయగలిగే ప్రార్థన కొంచెమైనా అది ఆయనకు అంగీకారం కావాలి, ఆయన మనసుకు అది నచ్చాలి. ప్రభు హృదయానికి మన ప్రార్థన తాకేదై ఉండాలి. వెంటనే ప్రభువు నువ్వు చేసిన ప్రార్థనకైనా జవాబిచ్చేవాడై ఉండాలి. ఇది శ్రేష్టమైనది. అలాంటి అనుభవం మన జీవితాల్లో కావాలి అని అంటే దేవుని యొక్క విచారణ చేయటం అనేది, విచారణ అంటే కొంత సమయం ఆయన దగ్గర గడపటం అనేది మనకు అవసరం. కొన్ని సందర్భాల్లో కొందరు దేవుని యొక్క విచారణ చేయరు. ఇది నేను చేయొచ్చా చేయకూడదా, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ మాట నేను అనవచ్చా అనవకూడదా, ఈ పని చేయొచ్చా చేయకూడదని కొంత దేవుడిని అడగరు. వారి మనస్సుకు ఏదైతే తోస్తుంటుందో అది చేసేస్తుంటారు కొంతమంది. ప్రభువులోకి రాలేనంతకాలం ఒకవేళ అలాంటి పరిస్థితులు మనలో ఉంటే ఉండొచ్చు. ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆయన అడిగి అడుగు వేయాలి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనకు అంగీకారము కాగలగాలి. నువ్వు చేసే చిన్న పనైనా పెద్ద పనైనా అది దేవునికి అంగీకారమైతేనే అందులో నువ్వు చేపెట్టాలి. నువ్వు దేవుడితోనూ చెప్పవు, నీ మనసుకు తోచింది మాత్రం చెప్పేస్తుంటావు దేవుడి దగ్గర. కానీ నువ్వు చెప్పింది ఆయన ఎంతవరకు దానిని అంగీకరిస్తాడన్న సంగతి నీకు తెలియదు. నువ్వు చెప్పినంత చెప్పేస్తావు, వెంటనే లేచి వెళ్ళిపోతావు మన ప్రార్థనలో నుండి. కానీ నేను చెప్పింది దేవుడికి ఎంతవరకు అంగీకారం అనేది ఆలోచన మనకు రాదు. చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు కనానీయులతో యుద్ధము చేయుటకు మాలో ఎవరు ముందుగా వారి మీదకు వెళ్ళవలసి ఉన్నదని యెహోవా తెలియచేయనట్లు వారు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు నేను దానిని ఇచ్చి ఉన్నాను, వారు మాత్రమే వెళ్ళవలసి ఉన్నదని ఆయన వారితో చెప్పెను. చాలు, నా వైపు చూడాలి. సందర్భం మీకు అర్థమైంది అనుకుంటా. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు వారు. జాగ్రత్తగా వినాలి, ఈ మాట కిందకు చూడకూడదు, నా వైపు చూడాలి. 12 గోత్రాలు వారు: రూబేను, షిమియోను, లేవి, యూదా, నఫ్తాలి, గాదు, ఆషేరు, మనషే, యోసేపు, బెన్యమీను, అలాగే ఎఫ్రాయిం, ఇలాగా 12 గోత్రాలు వారు ఉన్నారు. ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వాగ్దాన దేశంలోకి వారు వెళుతున్నారు. ఇప్పుడు ఆవతల శత్రువులు కనానీయులు వీళ్ళతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఉదయం చెప్పాను కదా, యుద్ధానికి వెళితే కొంతమంది ఖచ్చితంగా చనిపోక తప్పదు, కొన్ని అవయవాలు తెగిపడిపోతాయి, రక్తం కారుతుంది, మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తారు. ఇప్పుడు 12 గోత్రాల వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అవతల శత్రువులు ఎదురు చూస్తున్నారు, ఆ భూభాగం మాకు ఇస్తానని చెప్పావు, వారైతే వెళ్ళనంటున్నారు.
ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళటానికి మాలో ఎవరు ముందు పోవాలి, ఎవరు ముందడుగు వేయాలి? ఈ 12 గోత్రాలు ఒకేసారి వెళ్ళిపోమంటావా, లేక ఒక్కొక్క గోత్రం చొప్పున 12 గోత్రాలు వెళ్ళాలంటావా? అసలు మాలో ఎవరు ముందు వెళ్ళాలి అని దేవుని యొద్ద ప్రార్థన చేయగానే విచారణ చేశారటండి. వెంటనే దేవుడు అన్నాడట, దాని నేను యూదా గోత్రము వారికి ఇచ్చుచున్నాను ఆ భూమిని. ఎవరికి ఇస్తున్నాను? యూదా గోత్రము వారికి దానిని ఇచ్చుచున్నాను గనుక వారు మాత్రమే పోవలసి ఉన్నదని యెహోవా వారితో చెప్పెను. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోలేదండి. అలా వెళితే నిజంగా వారు నష్టపోయి ఉండేవారు. దేవుడు ఎవరైతే ముందడుగు వేయమని చెప్పారో వారు మాత్రమే ముందడుగు వేసుకుంటూ వెళ్ళారు. ఇది మొదటి అధ్యాయం కదా. అదే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. 18వ వచనం. 18వ వచనం. వారు లేచి ఇశ్రాయేలీలు బెన్యామీనీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళాలి. చాలు, ఇక నా వైపు చూడాలి. మొదటి అధ్యాయంలో మీరు ఏం చదివారో ఇంచుమించి చివరి అధ్యాయం అనబడిన 20 అధ్యాయం అంటే 21 ఉంటుంది అనుకోండి చివరికి. ఈ చివరికి వచ్చేసరికి కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అప్పుడు కూడా వాళ్ళు అడిగారు. ప్రారంభంలో దేవుణ్ణి అడిగి చివరి టైంలో దేవుణ్ణి అడగలేని వారుగా లేరు. ప్రారంభంలో వారి భక్తి ఎలా ఉన్నదో చివరి టైంలో కూడా వారి భక్తి అలాగే ఉంది. ప్రారంభంలో దేవుణ్ణి అడిగేవారిగా ఉన్నారు, చివరి దశలో కూడా దేవుణ్ణి అడిగేవారిగానే ఉన్నారు. ప్రారంభంలో దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు, చివరి దశలో కూడా దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు, వారికి సమాధానం ఇచ్చాడు. ప్రారంభంలో దేవుడు వారిని యూదా వంశస్థులే వెళ్ళాలని చెప్పాడు. ఈ 20-18 వచనంలో కూడా దేవుడిని అడిగితే యూదా వంశస్థులే ముందు వెళ్ళాలని దేవుడు చెప్పటం అనేది ఇక్కడ జరిగింది. కొందరి జీవితాల్లో ప్రారంభంలో వారి భక్తి చాలా బాగుంటుంది. కాలక్రమేణం చెప్పున దినాలు గడిచే కొలది భక్తిలో చల్లారిపోతుంటుంటారు. ఆత్మీయతలో వర్ధిల్లవలసిన వారు ఆత్మీయతలో కుంటిపడుతూ ఉంటుంటారు. ఇహలోక సంబంధమైన వాటిని మనసులో తెచ్చుకొని వాటికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ప్రారంభంలో దేవుని యొక్క కన్నీళ్లు కార్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసిన ఆ అనుభవము రాను 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 కొందరు జీవితాల్లో తక్కువైపోతూ ఉంటుంటుంది. కొందరు అంటారు, అయ్యా ఇదివరకు నేను తెల్లవారుజాము 3 గంటలకి ప్రార్థన చేసేవాడినండి అంటారు. మరి ఇప్పుడేమైంది అంటే నాకు బిజీ షెడ్యూల్, కొత్త బయట బిజినెస్ వ్యాపారం అనేకతో ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉండా. రాత్రి 1 గంటకే నేను నిద్రపోవాలి, బిజీ ఎక్కువైపోయింది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రార్థన చేయటం అంటే ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు. మరి ప్రారంభ రోజుల్లో అప్పుడు పెద్ద వ్యాపారాలు లేవు, ప్రారంభ రోజుల్లో పెద్ద సంపాదన లేదు, ప్రారంభ రోజుల్లో పెద్దగా మనుషులతో ఎక్కువగా మాట్లాడటం అనేది ఆ రోజుల్లో లేదు. సమయం ఎక్కువగా ఉండేది కాబట్టి నీతోటే మాట్లాడేవాడిని ప్రభువా. మరి ఇప్పుడు బిజినెస్, వ్యాపారం, సంపాదన, లావాదేవీలు, ప్రయాణాలు ఈ అధికమైపోవటంతో తెలియకుండానే ఆటోమేటిక్గా దేవునిలో ఎదగవలసిన వారు, బాగా ఎదిగిన వారు సైతం ఇలా పైకెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వచ్చేసే పరిస్థితులు చాలామంది జీవితాల్లో చూస్తాం. కొందరు అంటుంటారు, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి అలవాటు నాకు ఉన్నది. ఒకవేళ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళైతే నేను చాలా సంతోషిస్తున్నాను, మంచిదే. ప్రారంభంలో నీ భక్తి ఎలాగున్నదో ఇప్పుడు కూడా నీ భక్తి అలాగుంటే సంతోషమే గాక. ప్రారంభంలో దేవుణ్ణి ప్రేమించి ప్రారంభంలో దేవుని భక్తిలో ఎదిగి ఇప్పుడు కూడా అలాగుంటే చాలా సంతోషం. ప్రభు ఒక మాట అంటాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమిటంటే మొదటిలో ఉన్న నీ ప్రేమ చల్లారిపోయెను అంటాడు ప్రకటనలో. మొదట నీలో ఉన్న భక్తి, మొదట నీలో ఉన్న ప్రేమ, మొదట నీలో ఉన్న దైవ సహవాసము క్రమంగా తగ్గిపోయి వచ్చింది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు ప్రకటనలో దేవుడు. ఏమిటంటే ప్రారంభంలో ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు, అది అంతరించింది, చల్లారిపోయింది.
కాబట్టి చాలామంది చెప్తారు, నాకు తెల్లవారుజామున లేసి అలవాటు ఉందండి, 3 గంటలు లేసి. మరి ఇప్పుడు చేస్తున్నావా? ఒకప్పుడు అండి నేను అందరికంటే ముందుగా మందిరానికి వచ్చే వ్యక్తిని అండి. మరి ఇప్పుడు వస్తున్నావా? బిజీ. కుటుంబంలో 10 మంది ఉంటే 2 వస్తారు, 8 ఆగిపోతుంటారు. ఏంటంటే మాకు ఖాళీ కుదరదు సార్, మాకు బిజీ ఎక్కువైపోయిందండి. వ్యాపారాలు, సంపాదన, పెద్ద కొడుకు ఒకటి, చిన్న కొడుకు ఒకటి, కూతురు ఒకటి, అల్లుడు ఒకటి, తర్వాత అల్లుడు ఒకటి, భర్త ఒకటి, ఇలాగ వ్యాపారం చేయొద్దని నేను అంటాను. వారమంతా కష్టపడండి, వారంలో 6 రోజులు కష్టపడండి. ప్రభుని ఆరాధించే ఈ పునరుద్ధాన దినమందు నీవు నీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో గడపాలి. ఇది దైవ బిడ్డలుగా ప్రభు దగ్గర మనం నేర్చుకుని పొందుకోవలసిన ధన్యకరమైన జీవితం. సరే, మనం చదివిన ఈ అధ్యాయంలో వారు అంటున్నారు దేవుడితో, ప్రభువా మాలో ఎవరు ముందుగా యుద్ధానికి వెళ్ళాలి అని అంటే 2 సార్లు కూడా ఏం చెప్పాడంటే యోధా వంశస్థులే వెళ్ళాలి, వారికి ఇస్తున్నాను దాన్ని అన్నాడు. యోధా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి. చెప్పండి, యోధా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? స్తుతి అని అర్థం. అంటే నువ్వు ఏ కార్యము చేసినా స్తుతితో నువ్వు ప్రారంభించు, స్తుతితోటే నువ్వు ముగించు. ప్రారంభం 1వ అధ్యాయం 1వ వచనములో స్తుతితో ప్రారంభించారు. 20వ అధ్యాయం 18వ వచనములో కూడా ఆ స్తుతితోటే ముగించున్నట్లుగా యోధా వంశస్థులకి ఇచ్చుచున్నాను, వారు మాత్రమే ముందు వెళ్ళాలి అని ప్రభువు చెప్పాడు. కొందరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టరు. వారి మనసు, వారి ఉద్దేశాలు ఎలా పనిచేస్తాయో అలాగే వారు వెళ్ళిపోతుంటారు. అందుకే చాలా సందర్భాలు మనం ఫెయిల్ అయిపోతాం. కుటుంబ వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. ఒక వివాహం, చిన్న విషయం చెప్తున్నాను, ఒక పెళ్లి చేయాలనే విషయంలో కూడా దైవ బిడ్డలైతే ప్రభువు దగ్గర సంప్రదింపులు చేసుకోవాలి. ప్రభువా ఆ ఊరు మమ్మల్ని వెళ్ళమంటావా? ఒకే కొడుకట, అమ్మాయి ఇష్టపడుతున్నారు వాళ్ళు, ఆ సంబంధం పుచ్చుకోమంటావా ప్రభువా అని నువ్వు దేవుని యొక్క విచారణ చేయాలి. అందుకు ఒక ఆనవాలు దేవుణ్ణి చూపించమని నువ్వు కోరాలి కూడా. నిజంగా ప్రభువా అక్కడికి వెళ్ళి కాయపరుచుకోవటం అనేది ఒకవేళ నిజమైతే, ఉదయం మేము వెళ్ళడంతో కారు స్టార్ట్ చేయడంతో ఒక్క దెబ్బకి కారు స్టార్ట్ అవ్వాలి, ఒక గుర్తు. 2, ప్రయాణం చేస్తుంటుండగా ఎక్కడ కారు కానీ ఫెయిల్ అవ్వకూడదు. 2, 3, అతి తక్కువ సమయంలోనే ప్రశాంతంగా ఆ ఇంటి గుమ్మం దగ్గరికి మేము వెళ్ళగలిగితే ఇది శుభకరమైన ఆనవాలని మేము అనుకుంటాం ప్రభువా. ఈ విధంగా దేవుని యొక్క మీరు ఒక ఒడంబడిక చేసుకోవాలి. అంటే ప్రార్థనా పరులైన వారు, ప్రభువుని ఎరిగిన వారు ఇలాంటి మెలకువలు కలిగి ఉండాలి. లేదు అనంటే కనుక ఉదయం కారు డ్రైవర్ ఇంటికి రాకూడదు. అతనికి ఏదో చిన్న పని ఏదో ఉండి, చిన్న అపాయం మీద కలిగింది, వాళ్ళు నేను రావట్లేదని ఒక కొండ గుర్తుగా అయి చెప్పాలి. ఒకవేళ మా భర్త కనుక డ్రైవర్ రాలేదు కదా మనం వెళ్ళిపోదాంలే అనంటే ఒక దెబ్బకు కారు స్టార్ట్ అవ్వకూడదు. ఒకవేళ కారు స్టార్ట్ అయిందా 4 చక్రాలకు ఉండే గాలి ఏదో ఒక చక్రం పంచర్ అవ్వాలి. ఇది శుభకరము కాదు అని మేము అనుకునేటట్లు ఒక ఆనవాలు మాకు చూపించు ప్రభువాని దేవుని యొక్క విచారణ చేసేవారై ఉండాలి. కొంతమందికి అనుభవాలు తెలియవు. ఈ దేవుని యొక్క పట్టు, దేవుని యొక్క మెలకువ, దేవుని యొక్క ఈ మలుపులు కొంతమందికి తెలియవు. వాళ్ళు ఏదో అనుకున్నారు, చెప్పవలసింది ఏదో దేవుడు చెప్పేశారు. కారు స్టార్ట్ అవ్వట్లేదు కదా, అరే కార్ని బుక్ చేసేట ఒక వేరే కారు నమ్మని చెప్పి డ్రైవర్ని. కనీసం మనం వెళుతున్న ఈ శుభకార్యానికి ఇది దైవ చిత్తమా కాదా, ఇది దేవుడికి అంగీకారమా కాదా అని చెప్పి దేవుని యొక్క విచారణ చేసి అడుగు మనం ఎందుకు ముందుకు వేయలేకపోతున్నాం అంటే మన ఆలోచన ప్రకారం మనం వెళతాం. అందుకే ఈనాడు కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఒక చోట దేవుడు అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనములో అంటాడు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను విధింపనిదియు, నేను కనీసం సెలవీయనిదియు, కనీసం నా మనసునకు తోచనదియునైన దానిని వారు ఆచరించిరి. చూసారా ఏమంటున్నాడు దేవుడు?
చాలు నా వైపు చూడాలి ఇంకా చెప్పడంతో మీరు తీయండి. ఇంటికాడ బాగా ట్రైనింగ్ అవ్వాలి. చెప్పిన గంటకి మీరు తిరగేస్తే అది కరెక్ట్ కాదు. మీరు తీయకపోయిన వల్ల మాట వినండి చాలు. ఒక తీస్తే తక్కువ తీసేయాలి అంతే, అంత స్పీడ్గా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నేను విధించలేదు, కనీసం నేను మీకు సెలవును ఇవ్వలేదు, కనీసం నా మనసు కూడా తోచనూ లేదు, మీకు నచ్చిన రీతిలో మీరు ప్రయాణం చేస్తున్నారు అన్నాడు దేవుడు. ఈ రాత్రి ఒక మంచి తీర్మానానికి వద్దాం. ప్రభు యుద్ధ ప్రార్థించి కనిపెట్టేవారుగా ఉన్నామా, కేవలం మన మనసుకు తోచినట్లుగా పరుగులెత్తేవారుగా మనం ఉన్నామా? ప్రభు యుద్ధ ప్రార్థించి కనిపెట్టేవారుగా ఉన్నామా, లేక మన మనసుకు ఏదో తోస్తున్నదని చెప్పేసి మనకు నచ్చిన రీతిలో మనము పరుగులెత్తేసేవారుగా ఉంటున్నామా? ఎప్పుడైనా మన మనసుకు తోచినట్లు పరుగులెడితే జీవితంలో మనం దెబ్బతినేస్తాం. జాగ్రత్త. పరుగు అనేది విలువైనదే, పరుగు అనేది ముఖ్యమే, పరుగు అనేది కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా పరిగెత్తే పరిస్థితి వస్తుంటుంది. అలాగని చెప్పి దేనికి పడితే దానికి వ్యర్థముగా పరుగులెత్తద్దు. బైబిల్లో దేవుని యొక్క విచారణ చేయకుండా వ్యక్తిగతంగా పరుగులెత్తేవారు కొంతమంది ఉన్నారు. అందులో ఒకడు గెహాజీ, అందులో ఒక వ్యక్తి గెహాజీ. అతడు ఎలీషా దగ్గర శిష్యుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఎలీషా మంచి దైవ ప్రవక్త, ప్రభుని ముఖాముఖిగా చూసి అనుభవం గలవాడు. ఈ ఎలీషా దైవ ప్రవక్త యొద్దకు ఒక దినాన సిరియా దేశము నుండి ఒక లెపర్సీ వాడు, అంటే ఒక కుష్టి రోగి, అతని పేరు నయమాను, సిరియా దేశములో నుండి షోమ్రోన్ అనే పట్టణానికి వచ్చాడు. తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవటానికి చాలామంది వైద్యులను ఆ రోజులు అతడు సంప్రదించాడు. ఎవరు కూడా అతని కుష్ఠరోగము నుండి అతన్ని బాగు చేయలేదు. ఇజ్రాయేలు దేశము నుండి బానిసలుగా వెళ్ళిన ఒక చిన్న పిల్ల నయమానింట్లో పనిచేస్తూ ఉన్న ఆ చిన్న పిల్ల చెప్పింది, నా యజమానుడు దైవజనుడైన ఎలీషా యొద్దకు వెళితే అచ్చట నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పింది. ఆ మాటను విశ్వసించినటువంటి గెహాజీ తన దేశపు రాజుగారి దగ్గర సెలవు తీసుకొని ఒక నెల రోజులు, ఇటు వెళ్ళటం 15 రోజులు, అటు రావటం 15 రోజులు అని రాజుగారి దగ్గర ఒక నెల రోజులు సెలవు తీసుకొని కొంత విలువైన వెండి, బంగారం, వస్త్రాలు వీటిని కానుకగా తీసుకెళ్తున్నాడు తన రథాల మీద. సరిగ్గా సమయానికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా ఒక మాట చెప్పాడు, ఏమిటంటే, వెళ్ళి అతనితో చెప్పండి, యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే అతని శరీరం బాగుపడుతుంది అని చెప్పాడు. ఆ మాటకు అతడు కొంచెం మనస్తాపనకి కోపపడి డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చు కదా, ఎవరితో చెప్పి నాకు చెప్పడం ఏంటన్నట్టుగానో, లేక వట్టి నీళ్ళల్లో మునిగితే ఏం బాగుపడతాను, అతడు వచ్చి తన చెయ్యి ఆడిస్తే బాగుండేమన్నట్టుగా మనస్తాపన గురి అతడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రథం నడిపే పనివాడు అన్నాడు, అయ్యగారు మీరు తొందరపడ్డారేమో నాకు అనిపిస్తుంది. దైవజనుడు ఏది చెప్తే అది చేయటం అనేది మనకు న్యాయం. ఆయన ఒక రోజంతా నా దగ్గర ఇక్కడే ఉండంటే మీరు ఉండరా? మీరు బాగుపడాలని అనుకుంటున్నప్పుడు ఆయన ఇదిగో ఈ మట్టంతా నీ ఒంటుకు రాసుకో అని అంటే మీరు చేయరా? పలానా చెట్టు ఆకులు కొన్ని తిను 1 గంట వరకు, తర్వాత నీ దగ్గరకు వస్తాను అని అంటే 1 గంట వరకు చెట్టు ఆకులు ఏదో నవలరా? అలాంటి పనులేం చెప్పలేదు కదా మీకు. మీరు బాగుపడటం కొరకు యోర్దానులో 7 సార్లు మునగమంటే మీరు ఎందుకు అంత తొందరపడి వెనక్కి వచ్చేసారు అన్నట్టు బాధపడ్డాడు. అప్పుడు నయమాన్ అంటాడు, వీడి చెప్పింది నిజమే, నేను కొంచెం ఆవేశపడినట్టున్నాను కదా, ఒరే రథం మళ్ళీ వెనక్కి తిప్పరా అంటాడు. మళ్ళీ రథం వెనక్కి తిప్పుతాడు. యోర్దాను నది ఆ గట్టు దగ్గరికి నన్ను తీసుకెళ్ళరా అన్నాడు. కరెక్ట్గా యోర్దాను నది గట్టు దగ్గరికి వచ్చాడు. నది పారుతూ ఉంది. నది ఇంకొక్కసారి అలా చూశాడు పైనుండి కింద వరకు. వెంటనే అతడు యోర్దాను నదిలో మునిగాడు. సంపూర్ణమైన ఆరోగ్యం పొందాడు. పొందిన తర్వాత ఎలీషా యొద్దకు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించి, అయ్యా మీరు చెప్పిన మాట నేను నిర్లక్ష్యం చేశాను, అయినా మరలా మీ మాటకే నేను విలువ ఇవ్వాలని మరలా వెనక్కి వచ్చి మరి నీళ్ళల్లో మునిగితే నేను బాగుపడ్డాను.
ఇదిగో నా దేశం నుండి తీసుకొచ్చిన వజ్రాలు, నా దేశం నుండి తెచ్చిన బంగారం, నా దేశం నుండి తెచ్చిన వెండి, నా దేశం నుండి రాజులు ధరించుకునే ఖరీదైన శ్రీనారు వస్త్రాలు, ఈ ఖరీదైనవి తెచ్చేది మీరు కానుకగా తీసుకోండి అన్నాడు దైవజనుడిని. దైవజనుడు అంటాడు, ఎవని సన్నిధిని నేను జీవించుచున్నానో, ఎవని సన్నిధి నేను నిలిచి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవముతోడు, నేనేమియో తీసుకోను, నువ్వు తెచ్చినట్టు మళ్ళీ వెనకట్టుకెళ్ళిపో అన్నాడు. చాలా బ్రతిమలాడాడు. దైవజనుడు వద్దు నాకు వద్దు అక్కర్లేదు అనేసాడు. సరే, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. రథం మీద అవన్నీ మోసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడికి బుద్ధి పుట్టింది, ఆశ పుట్టింది. అయ్యయ్యో, ఆయన వెండి బంగారు వస్త్రాలు ఇస్తానంటే మా గురువు గారు వద్దంటున్నాడు, నేను తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకొని దొంగచాటుగా అతను తెలియకుండా వేరే త్రోవలో నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అరే, మా గురువు గారు వద్దు అన్న దాన్ని ఇతడు నేను ఆశించటం ఎంతవరకు న్యాయం అని దేవుడి యొక్క కనీసం ఇతడు విచారణ చేయాల. ఇతడు వద్దు అన్నప్పుడు నాకు వద్దన్న మాట అనాలి. కుటుంబంలో తండ్రి వద్దు అన్నప్పుడు పిల్లలు కూడా సరే మా నాన్నగారు చెప్పింది మంచిదే, ఆయన మనసుకు అంగీకారం కాదు, నాకు వద్దన్న మాట అన్నారు. మీకేం తెలిసినన్న, ఆ తరం వేరు ఈ తరం వేరు, మీకు పెద్ద వయసు అయింది కానీ మీకు బుర్ర పాడు చేయట్లేదు, ఇప్పుడు అలా కుదరదు, మేము చెప్పినట్టు చేయండి అని కొంతమంది పిల్లలు డైరెక్షన్ ఇస్తుంటారు తల్లిదండ్రులకు. మంచి పద్ధతి కాదు. పిల్లలు మీరు చదువుకున్నవాడు అయితే అయ్యుండొచ్చు గాక, చదువులో జ్ఞానవంతులే అయితే అయ్యుండొచ్చు గాక, పెద్దరకాన్ని ఎప్పుడు కూడా కొట్టుపారేయకండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాం? వాళ్ళ మాటను తీసి పారేయకండి. ఎంతైనా తండ్రి స్థానం తండ్రిదే, తల్లి స్థానం తల్లిదే. ఏదో గుడ్డొచ్చి పిల్ల నిక్కరించింది అన్నట్లుగా ఈరోజు మీరు చదివితే గొప్పవాళ్ళు అయితే ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులను స్థాయిని దాటిపోయేంత గొప్పవారైతే మీరు ఎప్పటికీ కాదు. ఏ పిల్లలు కూడా తండ్రి సైకిల్ షాప్లో ప్యాచీలు వేసుకొని టైర్ల దుకాణాలు పనిచేయచ్చు, వాడు కొడుకు కలెక్టర్ అయితే ఉండొచ్చు గాక. కొడుకు అయిన కలెక్టర్ అయిన నిన్ను సమాజం అంతా కూడా సార్ 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 అని పిలిస్తే పిలవచ్చు, కానీ ఇంటికి వచ్చినప్పుడు సైకిల్ రిపేర్ చేసుకొని నీ కన్న తండ్రి నువ్వు కలెక్టర్ అయినంత మాత్రం సార్ కలెక్టర్ గారు అని అనడైనా, ఎరా పెద్దోడా ప్రొద్దుట అన్నం తిన్నావా అన్నట్టే మాట్లాడతాడు ఆయన తండ్రి కాబట్టి. ఎరా పెద్దోడా అమ్మ పెట్టిన టిఫిన్ తిన్నావా, కారులో వెళ్తాడు తిన్నావా, తినేసాను నాన్న, అంతే తప్ప నాన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నేను కలెక్టర్ని అయిపోయాను, నా పక్కన చాలామంది ఎస్కార్ట్ సెక్యూరిటీ ఉన్నారు, నువ్వు నాన్నవైతే అయ్యావు, నన్ను సార్ అని అందరు పిలుస్తున్నారు, నువ్వు కూడా అలాగే పిల్లలంటే లోపల నుండి తల్లి వచ్చి లాగిపెట్టి ఒక్కడ కొడుతుంది. ఏమంటున్నావురా నీ తండ్రిని, నేను సార్ అని పిలాలా ఏంట్రా, నేను సార్ అని పిలాలా, నా భర్త అంత పెద్దోడు అయిపోయాడురా నువ్వు, అలా అనిపించుకోవాలనుకుంటే తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, మీ నాన్న నేను ఏదో ఒకలా మేము బ్రతుకుని మేము మాకేం పోషించక్కర్లా. కాబట్టి పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రుల దగ్గర చిన్నవాళ్ళన్న సంగతి ఎప్పుడు మనం మర్చిపోవద్దు. చదువులు డిగ్రీలు చదివేశాం, మా అమ్మ చదువు లేనిది, అది ఎద్దు ముద్దు అవుతారు, దానికి ఏమీ తెలదో, మా బాబుకి ఏమీ తెలదో, ఆడి పిచ్చోడు ఒకటి మెంటలోడాడు ఆడికేం తెలుసు అన్నమాట ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చిన్న చూపు చూడకండి. నా తండ్రి వద్దు అన్నాడంటే అది నాకు వద్దు, నా తండ్రి ఇష్టపడ్డాడంటే దాన్ని నేను కూడా ఇష్టపడతాను, తండ్రి నీ చిత్తమే సిద్ధించు కాక. ఇది మంచి అనుభవం. ఎలీషా వద్దు అన్నప్పుడు గెహాజీ ఎవడండి కావాలని కోరుకోవటానికి? ఎలీషా వద్దు అన్నప్పుడు అతని దగ్గర పనిచేసే శిష్యుడు కూడా ఏం చెప్పాలి? వద్దు అన్నమాట అనాలి. కానీ ఏం చేశాడంటే ఆ వెండి బంగారు వస్త్రాలు సంపాదించుకోవడానికి అతడు పరుగులెత్తాడే తప్ప కనీసం దేవుని యొక్క ప్రార్థనలో ప్రభు యొక్క విచారణ చేయలేదు. వెళ్ళాడు, పరుగున వెళ్ళాడు, ఆ వెండి బంగారాలు తెచ్చుకున్నాడు, అడిగి తెచ్చుకున్నాడు, తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, తనకేమీ తెలియదు అన్నట్లుగా సైలెంట్గా వచ్చి మళ్ళీ గురువుగారి పక్కనే నిలబడ్డాడు. దైవజనుడు అంటాడు, అబ్బాయి గెహాజీ ఎక్కడికి పోయేవరా ఇప్పటి వరకు అన్నాడు. నా ఏలినవాడా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను ఎచ్చటికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎలీషా ఒక మాట్లాడారు, పిచ్చోడా
రథం వెనకాతలను పరిగెట్టుకుంటూ వెళ్ళి నాకు వద్దు అన్న దాన్ని నువ్వు ఆశించి తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్న వెండి బంగారాల సంగతి నాకు తెలియదు అనుకున్నావరా పిచ్చోడా అన్నాడంతే. రెండో మాట ఏమిటో తెలుసా? అతని దగ్గర నుంచి ఎలాగైతే వెండి బంగారాలు వెనక్కి తెచ్చుకున్నావో అతడు విడిచిపెట్టిన కుష్టు రోగం కూడా నువ్వు తెచ్చుకున్నావు అన్నాడంతే. స్పాట్లో ఇతని కుష్ఠరోగం చేసింది. ఆరోగ్యవంతమైన శరీరం కలిగిన గెహాజీ చూస్తూ ఉంటుండగా నయమాను విడిచిపెట్టిన కుష్ఠము ఇతను ఒక్కడికే కాదట సుమా, ఇతనికి అతని ఇంటి వారికి సదాకాలము అంటును అన్నాడండి. ఒకరితో పోలేదు ఆ కర్మ, ఆ పాపం, ఆ చెడు. తన మూలంగా ఇంటి వారందరికీ ఆ శాపం తెచ్చిపెట్టేశాడు. ప్రియులారా, కొందరు జీవితాలు ఒకరి వల్ల ఇంటి వారందరూ పరుగు పోతారు. ఒక కొడుకు చేసిన తప్పు వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడతారు. అమ్మా, మీ కొడుకు ఏదో జాతి వజ్రం అనుకున్నాం, మంచోడు అనుకున్నాం, నీ కొడుకు ఇలాంటి వాడన్న సంగతి మాకు ఇప్పుడు తెలిసింది అని అంటుంటుంటారు. ఇలా ఒక పోలీస్ పెద్ద వ్యాన్ వస్తుంది ఇంటి ముందుకి. తండ్రిని తీసుకెళ్తారు, తల్లిని తీసుకెళ్ళిపోతారు, అతని పెద్ద కొడుకుని తీసుకెళ్తారు, అతని కోడల్ని తీసుకెళ్ళిపోతారు. ఒక్కడు చేసిన అపరాధానికి ఇంటి వాళ్ళందరినీ విచారించడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు. ఎంత పరువు పోయినట్టండి. ఎవడో ఒకడు చేశాడు, ఆ శిక్ష ఆడు ఒక్కడికే కాదుగాక, వాడు ఒక్కడి వల్ల ఇంటి వారి పరువంతా పోయింది. తల్లిదండ్రులు అంటే, ఒరే మేమేం పాపం చేసావురా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళు, మేము ఏం తప్పు చేసి, ఒరే నీ తండ్రి ఎప్పుడు గుమ్మం దాటలేదురా, ఒరే ఆ పోలీస్ ఆయన కాలరు పట్టుకొని మీ తండ్రి లాక్కొచ్చాడు ఇక్కడికి, నీ తండ్రి ఏ పాపం చేశాడనరా అంటే, ఒక్కడు చేసిన పాపానికి ఇంటి వారందరూ తలెత్తుకోలేని పరిస్థితి. ఈనాడు చాలామంది యవ్వన బిడ్డలు వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వారు తీసుకుంటున్న ఆవేశపూరితమైన నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించినట్లు కూడా మనకు తెలియదు, చాలా గుణవంతురాలుగానే కనబడుతుంది. అసలు బయటకు వచ్చినట్టు ఎక్కడ కనపడదు, ఎక్కడ ఎక్కువగా మాట్లాడుతున్నట్టు కూడా కనపడదు. కానీ ఏదో ఒక రోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ చచ్చిపోతుంది. చనిపోయిన తర్వాత విషయాలు బయటకు వస్తాయి. ఆ అమ్మాయి చచ్చిపోయిందంటే అంటే ఇది లవ్ అఫేర్ ఉన్నది, చాలా మంచి పిల్ల అనుకున్నాం మేము. మరి కాకపోతే అమ్మాయి ఊరు పోసుకుని ఎందుకు చచ్చిపోద్ది, నదిలో దూకి ఎందుకు చచ్చిపోతుంది, రైలు కింద పడి ఎందుకు చచ్చిపోతుంది, విషం తాగి ఎందుకు చచ్చిపోద్ది అంటే ఏదో జరిగింది. ఇప్పుడు పోలీసు వారు ఏదో తీగులాగితే డొంకంతా బయటకు వస్తుంది అన్నట్లుగా అంతవరకు ఆ కుటుంబం ఎప్పుడు రోడ్డు పాలు కాలేదు. ఇప్పుడు మొత్తం అంతా తీగులాగితే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్తారు ఆ అమ్మాయికి 4 ఫ్రెండ్స్ ఉన్నారట, ఆ అమ్మాయి ఇలాగట అలాగట, పెళ్లి చేసుకుంటున్నా అన్నటువంటి వాడు వదిలేశాడట, అందుకు మనస్తాపన గురి ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఇరుగు పొరుగు వారు అనుకుంటారు, అయ్యో అసలు అమ్మాయి అలాంటిది కాదే, ఆ అబ్బాయి ఎలాంటాడు కాడే, చాలా బుద్ధిమంతుడే. ఇప్పుడు కుటుంబం అంతా కూడా రోడ్డు పాలవుతుంది. ఆ తల్లిదండ్రులు బిడ్డలు చనిపోయిన ఒక దుఃఖంతో ఉంటే వారి ఇల్లు దాటి బయటికి ఏమైనా సరుకులు కొనుక్కోవడానికి వస్తే వాళ్ళంక ఇంట్లో ఈదులో వాళ్ళందరూ అలా చూస్తుంటారు. తల్లంక ఆ తండ్రి అలా చూస్తుంటుంటే ఏం మాట్లాడలేక తల ఉంచుకొని వెళ్ళిపోతుంటారు ఆ తల్లిదండ్రులలా. ఒకరి అపరాధము, ఒకరు తీసుకున్న నిర్ణయము కుటుంబానికి నష్టపాలు కలిగే పరిస్థితి ఎదురవుతుంటుంది. గెహాజీ ఒక్కడు చేసిన ఆ ఉద్దేశం, తొందరపాటు నిర్ణయం, పరుగులెత్తి లేనిది ఆశించిన కారణం ఇంటి వారందరికీ కుష్ఠి రోగము సంభవించింది. ఆలోచన చేయండి. ప్రార్థించేవారిగా మనం ఉన్నామా, పరుగులెత్తేవారిగా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. పరుగెత్తక, పెద్దలు ఒక మాట అంటారు, పరిగెత్తి పాలు త్రాగు కంటే నిలబడి ఇప్పుడు నీళ్లు తాగితే సరిపోతురా నీ ప్రాణానికి. ఎక్కడో ఉన్నాయి పాలు, అక్కడికే వెళ్ళి తాగెత్తాను అనుకోక. పిచ్చోడా, ప్రపంచంలో పాల సముద్రం లేదురా, ఏం లేదు, పాల సముద్రం అనేది సృష్టిలో లేదు. ఎర్ర సముద్రం మాత్రం ఉంది, అది ఈరోజు కూడా చరిత్ర ఉంది, చూడొచ్చు. మృత సముద్రం కూడా ఉంది. మనుషులు అలా తేలిపోయే పరిస్థితి మనం చూస్తాం అక్కడ.
కాబట్టి ఎక్కడో పాల సముద్రం ఉందట అని పరిగెట్టి వెళ్తే దారి మధ్యలో ప్రాణం శాత తీర్చుకోవడానికి నీళ్లు లేక ఆవేశం అధికమైపోయి నువ్వు పాలు తాగకముందే నువ్వు చచ్చిపోతావే. ఈనాడు చాలామంది కంటికి కనబడే పాలును త్రాగట పరుగులెత్తేవారుగా ఉన్నారు తప్ప కళ్ళ ముందు కనబడే గుప్పుడు నీళ్లు త్రాగి ప్రాణాన్ని కూడబెట్టుకోవడం చేతకాలేకపోతూ ఉంది. అందని దానికోసం నిచ్చెనలు వేయకండి, ఎప్పుడు కూడా అందని దానికోసం ఎప్పుడు పరుగులెత్తక ఏది దేవుని చిత్తమో దానిని ఇష్టపూర్వకంగా తీసుకోండి. తల్లి ఏదైతే కమ్మగా వండిందో దాని కడుపు నిండా తినండి. బయట ఉన్న చెత్త ఫుడ్, పాసిపోయిన ఫుడ్ అంటారో ఫాస్ట్ ఫుడ్ అంటారో ఆ పనికి మాల ఫుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. ఇంట్లో ఎంతైనా తల్లి స్థానం తల్లిది. ఆవిడ వండిన దాన్ని కమ్మగా తినండి, ఆరోగ్యం. కొంతమంది చాలా టెంపర్గా ఫీల్ అవుతుంటారు. ఏమండావు అంటుంది తల్లి. ఏమండడం ఏంటే, మీ నాన్న తెచ్చిన వంకాయలే అంటుంది అమ్మ. వంకాయల నాకు ఎలర్జీ అన్న సంగతి తెల్దా అంటుంది. ఎందుకు తెలీదు? నీకు చాలాసార్లు జబ్బు వచ్చినప్పుడు అమ్మ ఇంటిని చేయించలేదట్టి, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చిన సంగతి అమ్మకి తెల్దా? నాకు ఎలర్జీ అన్న సంగతి నీకు తెల్దా? నాకు దురదలో వంకాయ కూర ఎవడు తింటాడు? నాన్నకు పెట్టు, నాకు అక్కర్లా. అంతే తప్ప ఆ మాట అనటమే తప్ప కనీసం అయ్యో నా తండ్రి తెచ్చిన కష్టార్జితము, నా తల్లి కష్టపడి వండింది, సరే నాకైతే పడదు, ఆరోగ్య విషయంలో నాకు అంగీకారం కాదు, అయినా ఇది దొరకటమే మహాభాగ్యం అని చెప్పి ఆ పదార్థాన్ని నువ్వు నిజంగా మనసారా ప్రార్థన చేసుకొని తింటే అది నీకు ఏ విధమైన జబ్బు చేయదు. అది కొంతమంది ఇంతంత కూరలు వండుకొని తీసుకొచ్చి నేలపాలు చేస్తుంటారండి. అలా తీసుకెళ్ళి పెంట కుప్ప మీద దిమ్మరిస్తారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఉండకండి. నీ తల్లి ఏది వండి పెట్టిందో దాన్ని మనస్ఫూర్తిగా మీరు అంగీకరించి మీ జీవితాలు బాగుంటాయి. తండ్రి తెచ్చిన కష్టార్జితాన్ని ఎప్పుడు వ్యర్థం చేయకండి. కొన్ని కుటుంబాల్లో తల్లి 200 రూపాయలు సామాన్యమైన చీర కట్టుకుంటుందండి. తండ్రి కూడా సామాన్యమైన బట్టలు వేసుకుంటాడు. పిల్లల విషయం వచ్చేసరికి వాడు లోపల వేసుకుని అండర్వేర్ కూడా 700-800 రూపాయలు. ఏమంటే అంత అవసరం అండి? లోపల ఉన్నది నీకు కనపడడానికి, లోపల ఉన్న అండర్వేర్, ఆ కట్రైర్ అంటారు కదా, అది కూడా అంత బ్రాండెడ్ నీకు అవసరమా? అబ్బే నేను సామాన్యుని 100 రూపాయలు కట్రైర్ నేను ఆ యొక్క వాడనండి, బ్రాండెడ్ 1000 రూపాయలు దాన్ని నేను వాడతానండి. జాగ్రత్త, జీవితాలు దెబ్బతినేస్తాను. నీ తల్లి సామాన్యమైన 50 రూపాయలు 100 రూపాయలు చెప్పులు తొడుక్కుంటుందా అమ్మ? పిల్లల విషయం వచ్చేసరికి చిచ్చి బొత్తిగా 100 రూపీస్ ఏం బాగుంటాయి మమ్మీ, ఎంత లేదని 2000 రూపాయలు చెప్పులు కావాలి. ఎక్కడది? ఎవడ బాబు కూడా సొమ్ము అది నువ్వు తినేయడానికి. నువ్వేనా కష్టపడిపోయి తెచ్చేసావా? అది నీ తండ్రి కష్టార్జితం. బయట గొడ్లా కష్టపడుతున్నాడు, కష్టపడి ఇల్లు కట్టాడు, కష్టపడి మిమ్మల్ని చదివించాడు, మిమ్మల్ని ప్రయోజకులుగా చేశారు. కాబట్టి కుటుంబం అనేటువంటి చాలా విలువైనది. కుటుంబం ఎంతో సంఘం అంతే, సంఘం ఎంతో దేవుని యొక్క సహవాసం అంతే. ఇక్కడ ఎలీషాను మనము కుటుంబంలో ఒక తండ్రి దిక్కుగా మనం చూడొచ్చు. తండ్రి ఇష్టపడలేని దాన్ని పిల్లవాడిగా నువ్వెవరు దాన్ని ఇష్టపడ్డావు? ఎందుకు ఇష్టపడ్డావు? ఎలీషా వద్దన్నాడు, ఆ వెండి బంగారాన్ని మాకు వద్దన్నప్పుడు నువ్వు కూడా వద్దనాలంతే. మా నాన్నగారు ఏది చెప్తారో దాన్ని మేము ఇక్కడ పాటిస్తామన్న మాట చెప్పాలి. కానీ ఎలీషాను పక్కకు పెట్టి గెహాజీ అన్నాడు మరొక దారిలో వెళ్ళి వెండి బంగారాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దానికి తగ్గ కుష్ఠరోగం అతనితో పాటు అతని ఇంటి వారు కూడా వచ్చేసింది. ఈనాడు చాలామంది ప్రార్థించేవారు తక్కువ, ఉద్దేశాల కొరకు పరుగులు ఎత్తేవారు చాలా ఎక్కువ. ప్రార్థనలో కనిపెట్టరు, ప్రార్థనలో విచారణ చేయరు. ప్రభువా ఇది నన్ను చేయమంటావా వద్దని కనీసం దేవుణ్ణి అడగరు, వాక్యం చదవరు, కనీసం ఒక పూటంతా దేవుడి పాదాలు పట్టుకొని కన్నీటితో దేవుని యొక్క విజ్ఞాపన కూడా చేయరు. అప్పుడప్పుడు మనసులో పుడుతుంది, వెంటనే నెరవేర్చేసుకోవడానికి వెంటనే పరుగులు తీస్తారు. ఇది నిజానికి దైవ బిడ్డలకు ఉండే మంచి లక్షణం కాదు. ఇది వెంటనే నిర్ణయాలు తీసేసుకోవటాలు, నీ మనసు ఎటుపడతట్టు పరుగులు ఎత్తేయటం అనేది ఒక దైవ బిడ్డగా అది మనకు న్యాయబద్ధమైంది కాదు. అది మేలైనా కీడైనా కొంత నీవు విచారణ చెయ్యాలి. ఒక డ్రైవర్ని రాబా నీకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాను రా, నా దగ్గరికి వచ్చి డ్రైవ్ చేసే అని అంటే వెళ్ళిపోవడమే.
అయ్యో వీడు నాకు నెలకు 10,000 ఇస్తున్నాడే, అవతల వాడు 1,00,000 రూపాయలు ఇస్తాడట నెలకి, అయ్యి బాబాయ్ అని పరిగెత్తాక ఆ కారులో ఎప్పుడు కూడా బాంబులు ఉంటాయి అనుకో, అంతే. ఏమంటే 10,000 రూపాయలు జీతగాడికి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడంటే ఏదో తేడా ఉంటుంది కదా, లేకుండా ఎవడిచ్చేస్తాడండి? అంతే తప్ప వెంటనే 1,00,000 రూపాయలు అని చెప్పి నువ్వు పరిగెత్తేసే కాక పరుగులెత్తదు. చాలు, ఈ 10,000 రూపాయల జీతం నాకు చాలు, నా ప్రాణాన్ని సుఖంగా ఉంది. నువ్వు 1,00,000 రూపాయల జీతం ఇస్తానంటే ఏదో జరుగుతుంది మొత్తం మీద అని గ్రహించుకుంటూ అడుగులు వేయాలి తప్ప, అరే ఇటు 10,000 ఇస్తాడు, అతను 1,00,000 రూపాయలు ఇస్తానంటాడు, ఆడి దగ్గరికి తెల్లారితే వెళ్ళిపోతాను పరుగులు తీగ. అక్కడికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నువ్వు ఉండవేమో, లేదా మరుసటి రోజు జైలుకు వెళ్ళిపోతావేమో, మరుసటి రోజు యాక్సిడెంట్ అయ్యి కారుతో పాటు నువ్వు పేలిపోతావేమో, నీకేం తెలుసు? ఈ 10,000 తీసుకున్న చోట ఇంతవరకు ప్రాణం సుఖంగా ఉందో చాలు మన జీవితానికి. పరుగులెత్తద్దు. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థించేవారు తక్కువగా ఉంటూ పరుగులెత్తేవారిగా ఎక్కువగా ఉండటం వల్ల వారి జీవితాలు చాలా వరకు దెబ్బతినేశారు. మనం చదివిన మొదటి మాట, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇశ్రాయేలు దేవుని యొద్ద విచారణ చేశారు. ప్రభు ఈ విషయంలో ఎవరిని ముందెళ్ళమంటావు, ఎవరిని ముందు పంపిస్తావు అన్నప్పుడు దేవుడు అన్నాడట, దానిని యోధా వంశస్థులకి ఇస్తున్నాను కనుక యోధా వారే ముందు వెళ్ళాలి అన్నాడు. అన్నట్టుగా వారు వెళ్ళారు, గొప్ప విజయము సాధించారు. చూడండి 19 యెషయా గ్రంథము 3వ వచనము. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటారు, ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారు ఆలోచన శక్తి కావున వారి యొక్క కర్ణపిశాసి గలవారి యొద్దకును సోదెగాండ్రుల యొద్దకును విచారింప వెళ్ళుదురు. ఎవరి దగ్గరటండి ఈ పెద్ద మనుషులు విచారించేది? చెప్పాలి, ఎవరి దగ్గరటండి? ఎక్కడటమ్మా? విగ్రహముల యొద్దకును గొణుగు వారి యొద్దకును కర్ణపిశాసి గలవారి యొద్దకును సోదెగాండ్రుల యొద్దకును వారు వెళ్ళి ఏం చేస్తున్నారటండి? అసలు నువ్వు ఎవరి దగ్గర విచారించాలి? ప్రభు దగ్గర విచారించు. బైబిల్లో మనం చూస్తాం, అతని పేరు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీయులకు సౌలు. అతని అవిధేయతను బట్టి దేవుడు అతనికి ఊరిమి ద్వారా అయినా, స్వప్నము ద్వారా, కల ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ఏది మాట్లాడకపోయేసరికట ఇంద్రియాలో ఉన్న కర్ణపిశాసి యొద్దకు విచారించటానికి వెళ్ళాడట పెద్ద మనిషి సౌలు రాజు. అతడు అతని వంశమంతా కూడా యుద్ధంలో చనిపోయారు. ప్రియులారా, యెహోవా యొద్ద విచారణ చేయకుండా అతడు ఎవరి దగ్గర విచారించాడంటే కర్ణపిశాసి గలవారి యొద్దకు వెళ్ళాడు. ఈనాడు కొంతమంది ప్రార్థనకు వస్తారు, కొన్ని కార్యకలాపాలకు ఎవరినో అనుసరిస్తుంటుంటారు. జాగ్రత్త. అన్యుల పద్ధతులు ఆచరిస్తారు. ఈరోజు మంచిది కాదంటే నువ్వు ఆగిపోతుంటావు. ఈ నెల మంచిదిగా పై వచ్చే నెల మంచిదంటే అప్పుడు నువ్వు పాటిస్తుంటావు. ఇలాగ ఎవరో మనుషులు చెప్పినటువంటి వాటిని పాటిస్తావు తప్ప అసలు నీ దేవుడు ఏం చెప్తుందన్న విషయమో ఎందుకో కొంతమంది పాటించరు. మనుషులు కల్పించిన కల్పనలు, మనుషులు కల్పించుకున్న సిద్ధాంతాలు పాటిస్తూ ఉంటుంటారు. వాస్తవానికి వాక్యానికి చాలామంది విరుద్ధంగా నడుస్తుంటారు. అది మంచిది కాదు. మేరీ మాత గుడికి వెళ్ళిపోయి కొంతమంది గుండ్లు గించేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక ఆవిడ ఏక మెట్లెక్కేయడానికట, మెట్లెక్కేయడమే కాళ్ళు వాసిపోయి రక్తాలు వచ్చారు. ఏంటంటే 100 మెట్లు ఎక్కుతానని మేము ఒప్పుకున్నాను బాబా. ఏమి ఇచ్చింది ఆవిడ నీకు? నేను తక్కువగా మాట్లాడుతున్నా కాదు, ఆ తల్లి లేకపోతే మనకు రక్షణ లేదు. కరెక్టే. భూలోకములో ఉన్న స్త్రీలందరిలో ఆ తల్లి ధన్యురాలి, నీకు కాదంటాలి. కానీ ప్రభువు ఆమె గర్భాన పుట్టింది ఆమెను బట్టి కాదు, ఆయన రావాలనుకున్నాడు కాబట్టి ఆమెను ఎన్నుకున్నాడు, అంతే. మరి అనే ఆవిడ ఉన్నది కాబట్టి యేసు ప్రభు వచ్చాడని చెప్పడం తప్పు. యేసు ప్రభు రావాలని అనుకున్నారు కాబట్టి మరి అనే స్త్రీని ఎన్నుకున్నాడు అనేది కరెక్ట్. అంతే తప్ప మరియమ్మ అనే ఒక ఆవిడ ఉంది అందుకే యేసు ప్రభు వచ్చాడు ఈ భూలోకానికి అనేది తప్పు. ఆ మాట వాడకూడదు.
ఆయన ఈ లోకానికి నరుడుగా మనిషి కుమారుడుగా రావాల్సి ఉంది కాబట్టి ఆయన రావటం కొరకు భూలోకంలో ఒక స్త్రీని ఎన్నుకున్నాడు అనేది నిజం. ఆ స్త్రీ యొక్క ధన్యత ఎవరికి ఇచ్చాడంటే తల్లి మరియమ్మకి ఇచ్చాడు ఆయన. అంతే అంతే తప్ప మరియమ్మకే ఇంపార్టెంట్, మరియమ్మకే ప్రాముఖ్యత ఇచ్చేయాలి. యేసుబాబు ఇంకా బాలయేసే, ఆయన బాలయేసే. చాలా చోట్ల చూస్తాం బాలయేసు అంటే నేను మాట్లాడడానికి ఫాలో అవుతున్నాడు ఇంకేమైనా. అంటే ఎంత దుర్మార్గత ఇది! ఇవన్నీ ఎవరు కల్పించాడు? మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలు. జాగ్రత్త, దేవుని వాక్యంలో లేవు. అది కూడా విగ్రహారాధనతో సమానం. జనులు విగ్రహములు యొద్ద విచారణ చేయుచున్నారు, గొణుగు వారి యొద్దకు వెళ్ళి విచారిస్తున్నారు, కర్ణ పిశాసు గల వారి యొద్దకు వెళ్ళి విచారిస్తున్నారు, సోదెగాండ్రుల యొద్దకు వెళ్ళి విచారిస్తున్నారే తప్ప యెహోవా యొద్ద వారు విచారణ చేయటలేదు. అందుకే జీవితాలు దెబ్బతినేస్తున్నాయి. ఈ కోటాలలో ఒక మంచి తీర్మానానికి మనం వద్దాం. ఎస్, అవును ప్రభువా, తెలియక ఎవరో ఏదో చెప్తే నేను పాటించేశాను, దయతో నన్ను క్షమించండి ప్రభువా. చూడండి, యెషయా గ్రంథం 31 అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుడు ఇలాగ అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను లక్ష్య పెట్టకయు, కనీసం యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఐగుప్తీయునకు వారు వెళ్ళుచు, గుర్రములు బహు విస్తారమని, వారి రథములు విస్తారములని, రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి జాగ్రత్త. ఈనాడు చాలామంది అదే చేస్తున్నారు. వారేదో బలవంతులు, వారేదో గొప్పవారు అన్నట్లుగా దేవుని యొక్క విచారణ చేయడం మానేసి ఏ బానిసత్వం నుండి వాళ్ళు వెనకొచ్చారు, ముందుకొచ్చారో, ఐగుప్తిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, అవును ఐగుప్తుల గుర్రాలు బాగుంటాయి కదా, ఐగుప్తుల రథాలు చాలా పెద్దవి కవా, ఐగుప్తుల రథాలతో లేటువంటి రథసారుదులు చాలా బలవంతులు కదా, కాబట్టి ఐగుప్తీయుల దగ్గరికి వెళితే మనకు బాగుంటుందేమో అని చెప్పి దేనినైతే వారు విడిచిపెట్టారో మరల అక్కడికే వెళ్ళటానికి వారు ఇష్టపడ్డారట ప్రియులారా. యెహోవా యొద్ద వారు విచారణ చేయక. మొదట చెప్పిన మాట చివరి వరకు జ్ఞాపకం ఉంచుకోండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి, ఇదే మాట చివరి వరకు చెప్తా. దేవుని యొక్క విచారణ చేసేటప్పుడు నువ్వు పరిశీలన చేసుకో, నువ్వు ఎలా ఉన్నావు ముందు నువ్వు గుర్తించు. ప్రార్థించేటప్పుడు ఏది అవసరం ఆ మాట దేవుడి దగ్గర నువ్వు చెప్పడం నేర్చు. నువ్వు చెప్పే మాట దేవుడి దగ్గర పెట్టేటప్పుడు దేవుని మనసును కూడా ఒకసారి నువ్వు గుర్తించు. ఈ మాట దేవుడికి చెప్పడం న్యాయమేనా? ఈ మాట దేవుడితో చెప్పి ప్రభువా నాకు ఇలా చెయ్యి అని దేవుడిని అడగటం ఇది సమంజసమా? ఏది పడుతుందో అని చెప్పేయడం ఎంతవరకు న్యాయం? కానీ ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఒక మెలకు అంటూ అవసరం. ఏది చెప్పాలో దేవుడితో అదే చెప్పు, చెప్పకూడదు చెప్పదు, అంతే. కాబట్టి దేవుని యొక్క విచారణ చేయగా దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఇజ్రాయిల్ ఒకరోజు అనుకున్నారట, యెహోవా యొక్క విచారణ మానేసేసట, ఐగుప్తుల యొక్క గుర్రాలు పెద్దవి, ఐగుప్తుల యొక్క రథాలు పెద్దవి, ఐగుప్తుల యొక్క బలాఢ్యులు చాలా బలవంతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం పొందితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళ సొంత బుద్ధితో గుర్రాలను ఆశ్రయించటం, రథాలను ఆశ్రయించడం, రథాలు నడిపే రథసారులను ఆశ్రయించటం, ఆ దేశపు బలాఢ్యులను ఆశ్రయించటం దేవుడు పక్కన పెట్టేశారు. కొన్ని సందర్భాల్లో కొందరు జీవితాల్లో ఫ్రెండ్ చెప్పిన ఫ్రెండ్ మాట నమ్మేస్తారు, ఎవరో ఇంటి పక్కన వాళ్ళు చెప్పిన ఆ మాట నమ్మేస్తాం. అరే నీ చేతిలో దేవుడు గ్రంథాన్ని పెట్టాడు అర్థంలాగా, వాక్యం వైపు చూస్తే వాక్యంకి వాక్యంలో నువ్వు కనబడతావు కదా అద్దం వల్లే. అద్దంలో మనం చూసినట్టు మనమే కనబడతాం అద్దంలో. వాక్యం అర్థమయ్యి ఉంది, మన జీవితాలు దిద్దేదయ్యి ఉంది. కాబట్టి వాక్యాన్ని ముందు పెట్టుకొని, అవును నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది ప్రభు నన్ను ఏం చేయమంటావని వాక్య రూపంలో వాక్యంతో నువ్వు ముందుకు వెళితే ఎప్పుడు నీ జీవితం అద్భుతమే. కొన్ని సందర్భాల్లో నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టేస్తుంటావు, వాక్యాన్ని వెనకాతలు పెడుతుంటావు, వాక్యాన్ని ముందు పెట్టావు, నువ్వు ముందు ఉండడానికి ఇష్టపడతావు, వాక్యాన్ని వెనకాతలు పెడతావు. ఒక చోట దేవుడు అంటాడు, కీర్తన గ్రంథం 50 సంకీర్తన 16 వచనంలో అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనకకు త్రోసివేస్తున్నావు అని అంటాడు.
కీర్తనల గ్రంథం 50 సంకీర్తన, భక్తిహీనులతో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీవు నోటితో ఏల వచిస్తున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేస్తున్నావు. కొన్ని సందర్భాల్లో దేవుడి మాట మనం పక్కన పెడతాం, మన మాట ముందు పెడతాం. మన బంధువులు ఎవరో చెప్పారు, మన స్నేహితులు ఎవరో చెప్పారు, మన వీధిలో ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాట తీసుకొచ్చి నువ్వు ముందు పెడుతుంటావు. అప్పుడే మన జీవితాల్లో దెబ్బతింటాం. 6 100 106 భూమి ఆకాశములు తల్ల క్రిందలైనా, ఒక విశ్వాసిగా నువ్వైనా సేవకుడు నేనైనా దేవుని మాటనే ముందు స్థానములో పెట్టు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందికి నువ్వు గురవుతూ ఉన్నా దేవుని మాటను ముందు స్థానములో పెట్టడం అనేది మన నిజ జీవితంలో మనం చేయవలసిన పని. కానీ ఎందుకో కొంతమంది అలా చేయరు. దేవుని మాట అప్పుడప్పుడు పక్కన పెడుతుంటారు. మేము చెప్పింది వినండి అయ్యా, మేము చెప్పింది వినండి, మాటికి దేవుడు అంటారే, దేవుడి మాట పక్కన పెట్టండి అని కొన్ని సందర్భాలు మన మాటలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో సేవకులు చెప్పే మాటలు కూడా అప్పుడప్పుడు మనం ధిక్కరిస్తుండే వారు కూడా సంఘాల్లో కొంతమంది ఉంటారు. సేవకులు బోధించేటువంటి వాక్యాన్ని పక్కన పెడుతుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ అభిప్రాయాలు నెరవేర్చబడాలని చెప్పి సంఘంలో ఆ మనుషుల యొక్క మాటలు రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. తమ ప్రతిష్టత, తమ గొప్పతనము చాటుకోవడానికి కొంతమంది సంఘాలను వాడుకుంటుంటారు. జాగ్రత్త. ఎంత గొప్ప వ్యక్తివైనా, సమాజంలో ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిపరుడు అయినా, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీవు కూడా దేవుని ఇంట్లో ఒక పని మనిషివని గుర్తించాలి. మన ఇంట్లో మనం జమీందారులు అయితే అయి ఉండొచ్చు గాక, దేవుని ఇంట్లో మనం ఒక పని మనిషి అయి ఉన్నాం. నాకు తెలిసిన సహోదరుడు గత సంవత్సరం క్రిస్మస్ జరిగింది ఒక చోట. క్రిస్మస్ ప్రార్థన అయిపోయింది. మంచు చలికాలం కదా, డిసెంబర్ మాసం అంటే. మంచి చలిలో పిల్లలు కుర్చీలు సర్దుతున్నారు, టేబుల్స్ సర్దుతున్నారు, ఆ టెంట్ లైట్ మెల్లింగా తీసేస్తున్నారు, ఆ లైట్లన్నీ కూడా తీసేస్తున్నారు. కుర్రోళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఆ సంఘంలో ఉన్నటువంటి మరో సోదరుడితో అంటారు, రే అలా చూద్దామేట్రా, తీయ కుర్చీలు తీ, మంచు పడిపోతుంది కదా, మన టైం 12 అయిపోయింది కదా, ఇళ్ళకి వెళ్ళాలి కదా, తీర కుర్చీలు తీ, అబ్బాయి నువ్వు టేబుల్స్ తీ అని ఒక ఆయన చెప్తూ, అతను పనిచేస్తూ తీయమని చెప్తుంటే ఆ పిల్లోడు అలాగే నిలబడి చూస్తున్నాడు. అలాగే, ఎరా నీకు వినపడతలేదా, ఆ కుర్చీ తీరా అనంటే ఈలోగా వాడు తండ్రి వస్తాడు గబగబా, ఎవడు చెప్తారో నువ్వు పని మీరు చేయండి, ఐఎమ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మేము చేయడం ఏంటి అన్నట్టు మాట్లాడాడు. వేదిక అయిపోయిన తర్వాత మేము పక్కన కూర్చుంటే హఠాత్తుగా మాట నా చెవులప్పుడు ఒక్కసారి నేను అటువైపు తిరిగి చూసేసరికి వాళ్ళ తండ్రి చర్చిలో కుర్రోళ్ళ మీద గొడవ పడుతున్నాడు. ఏంట్రా మా అబ్బాయి చెప్తారేట్రా, మా అబ్బాయి ఇప్పుడు ఎవరో తెలుసా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మాకు చెప్తారంటే మీరు పనులు, మీరు చేయండి ఆ పని, మీరు తీయండి ఆ కుర్చీ, మీరు తీయండి ఆ పరకాలు, మాకు చెప్తారేంటి అని అన్నాడు. నేను యువతల సేవకులతో మాట్లాడుతూ ఒక చెవి వేసి అతని వంక అతని కుమారుడు అలాగే చూస్తూ ఉన్నాను. ఇది గత డిసెంబరు 20వ 21వ తారీఖు జరిగిన కూటం ప్రియులారా. ఈరోజు ఆ కొడుకు లేడు, చచ్చిపోయాడు. మొన్న కరోనా పేరు చెప్పి 2 నెలలు అయ్యింది, చచ్చిపోయాడు. ఇంటికి వెళితే బోరున ఏడ్చారు. ఒకే ఒక కొడుకు, ఆ తల్లి తండ్రి, ఇదే రాజమండ్రి పట్టణంలో. కానీ నా మనసు అయితే కొంత కఠినంగానే ఉంది. దేవుడు మంచి పని చేసి తెలియాలా. నిన్నటి వరకు సంఘంలోతోటి వ్యక్తివే, కుట్రోళ్ళ మాట చెప్పడంలో తప్పేమిటి? రెబ్బాలని నిలబడ్డబెట్టి ఆ బరకం తీరా, ఆ కుర్చీలు తీరా అన్నట్టు తప్పేమిటి? ఆ మాత్రం ఒళ్ళొచ్చి పని చేయలేమా దేవుడి మందిరంలో? వెంటనే కొడుకుని వెనకేసుకొచ్చేసి, ఏంటి మా కొడుకు చెప్తారు వాళ్ళు, మేము ఎవరో తెలుసు, ఎంప్లాయీస్, మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు బయట, దేవుని ఇంట్లో కాదు సుమా, దేవుని ఇంట్లో నువ్వు పనివాడువే. ఏమంటే నువ్వు అన్నం తినేటప్పుడు 5 ఏళ్ళు కలిసి అన్నాన్ని కలుపుతుందా, ఇందులో టెంపర్గా ఏ ఇల్లు పక్కన మీరే కలవండి, నేను కలవను అని ఎప్పుడైనా ఏ ఇలా నిలబడిందా? అలా నిలబడిందంటే దాన్ని జబ్బు అనుకోవాలి మనం, అంతే. లేదా నరికిపడేనే దాన్ని నీకు అంతటితో దరిద్రం వదిలిపోతాయి.
నువ్వు అన్నం కలుపుతున్నావు అంటే 5 ఏళ్ళు కలుస్తున్నాయి. ఇందులో లావేలైతే ఆవిడకి కావాలా, పొడుగుటేలైతే ఆవిడకి కావాలా, చూపుడు వేలు పొడుగుటేలైతే ఆవిడకి కావాలా, ఉంగరపు వేలైతే ఆవిడకి కావాలా, చిటినేలైతే ఆవిడకి కావాలా చెప్పాలి. అన్నం కలుపుకుంటున్నప్పుడు 5 వేళ్ళు కూడా కలవాలి. ఇక్కడ తినేటప్పుడు ముద్ద తీసినప్పుడు 5 ఏళ్ళు కలిసి తీయాలా, నోటికి అందించినప్పుడు 5 ఏళ్ళు కూడా నోటికి అందాలి. నేను అందను, నేను టెంపరగా ఇలాగే ఉంటానంటే దీనికి ఏదో జబ్బు వచ్చిందని అర్థం. అది చిటినేలైనా బట్ ఒకడు ఏళ్ళు ఇలాగే ఉంటుంది, మధ్యలో వీడు ఇలాగే తింటాడు, ఏళ్ళు ఇలాగే ఉంటుంది. కొంతమంది సంఘాలు అలా ఉంటారండి, మేమేమీ చెయ్యం, మేము ఇలాగే ఉంటాం అన్నట్టుగా మాట్లాడతారు. ప్రియులారు, నిజంగా కుటుంబం దగ్గరికి వెళ్ళి చాలా బాధ కలిగింది. ఏం బాబు అంటే, బాబు అయ్యగారండి ఆ టైంలో మీరు హైదరాబాద్లో ఉన్నారట, మీకు 2 సార్లు ఫోన్ చేసి అయ్యగారు బాబు చచ్చిపోయాడు అన్నాడు. అయ్యా ఒక మాట చెప్తాను నేను, నాకు ఇప్పటికీ గుర్తే. గత డిసెంబర్ మాసంలో నువ్వేమన్నావో నీకు గుర్తుందా? ఒక్కసారి గత స్థితిని జ్ఞాపకం చేశా. నా కొడుకు ఎంప్లాయర్, గవర్నమెంట్ ఉద్యోగస్తుడా, అయితే చర్చిలో కుర్చీలేడా, కుర్చీలు తీయకూడదా, బరకాలు తీయకూడదా, ఏ చాపెట్టి మందిరం ఆ యొక్క చీపురు కట్టిన మందిరం తోడకూడదా అంటే మీరు గొప్పవాళ్ళు అయిపోయారా? అదేనయ్య గారు మేము చేసిన కర్మ, ఈరోజు నా కొడుకు లేకుండా పోయి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో, దేవుడు సరి చేసుకోండి అని చిన్న ప్రార్థన చేసి వాక్యం చెప్పేసి తిరిగి రావటం జరిగింది. ఈనాడు చాలామంది జీవితాల్లో అదే పరిస్థితుల్లో చాలా చోట్ల చూస్తుంటాం. జాగ్రత్త, నువ్వెంత గొప్పవాడు అయినా గుమ్మం అవతల బయట నువ్వు చేసిన ఉద్యోగులు గొప్ప వ్యక్తి అయితే, ఐఏఎస్ ఆఫీసర్ అయితే అయి ఉండొచ్చు, నువ్వు కలెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే రాష్ట్ర గొప్ప అధికారి అయితే అయి ఉండొచ్చు గాక. ఏ మందిరంలోకి వచ్చి నువ్వు బాగుపడ్డావో, ఏ మందిరంలో వాక్యం విని నువ్వు సరిచేయబడ్డావో, ఆ మందిరములు నువ్వు కూడా తోటి వ్యక్తితో నువ్వు సమానమైన వ్యక్తివే. నువ్వేమి ఇక్కడ ఎక్కువ కాదు, నువ్వేమి పెద్ద వ్యక్తివేమి కాదు. అది నా సంఘమైనా, అది ఈ సంఘం, ఎక్కడైనా నేను ఇలాగే మాట్లాడతా. నా మందిలో పెద్ద పెద్ద ఉద్యోగులు చేస్తూ ఉన్నారు, కింద కూర్చోవలసిందే, చెప్పిన మన అక్షరాలు చేయవలసిందే, బాత్రూమ్ కడగవలసిందే. ఎందుకంటే దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరము. నా మందిరం సమస్తం అన్యజనులకు అది ప్రార్థనా మందిరం అనబడు. తమ్ముడు లెక్చరర్గా జాబ్ చేస్తాడు, దేవుని పని విషయంలో ఈరోజు కూడా బాత్రూమ్ కడుగుతాడండి, చెప్పులు క్రమంగా పేరుస్తాడు మందిరాల్లో. నెలకు నాకు 1,25,000 రూపాయలు శాలరీ వస్తుంది, ఖరీదైన జాబులో నేనున్నాను, ఖరీదైన కారు కొనుక్కొని కారులో తిరుగుతున్నాను అన్న పరిస్థితి ఈరోజు కూడా తమ్ముడికి లేదు. నువ్వు కారులో తిరిగితే ఎవరికి కావాలి? 1,25,000 రూపాయలు నీకు శాలరీ నువ్వు తెచ్చుకుంటే ఎవరికి కావాలి? సంఘములో నువ్వు కూడా తోటి వ్యక్తివి. ఉదయం వస్తే మందిరం శుభ్రంగా తడిగొడ్లతో తుడిచేయటం, ఒళ్ళు దాచుకోకుండా బాత్రూమ్లు కడిగేసి నీళ్లు పెట్టటం, చెప్పులు ఒక సరిగ్గా లేకపోతే చక్కగా చెప్పులన్నీ కూడా సర్దటం, చక్కగా చేతులు కట్టుకొని వచ్చి దేవుని మందిరంలో మోకరించి వాక్యం వినటం. ఇదండి దైవ బిడ్డలకు ఉండవలసిన మంచి దైవ లక్షణాలు. అంతే తప్ప మా వల్ల ఏదో సంఘం ఉద్ధరించబడిపోతున్నట్టు మనం ఏదో నిర్లక్ష్య వైఖరిగా మనం రావటం, ఆ టైం అయిపోయిన తర్వాత నీట్గా వెళ్ళిపోవటం, అలాంటి పనులు చేయండి. దేవుని యొక్క విధేయత సంపాదించుకోండి. దీనత్వాన్ని మీరు కలిగి ఉంటే దేవుని యొక్క నుండి ఎన్నో ఈవులు మనం సంపాదించుకోగలుగుతాం. కొంచెంలోనే మనం గొప్పగా మనం ప్రవర్తిస్తే మరొక రోజు మన జీవితంలో చూడటానికి అవకాశం లేకుండా పోతుంది. ఎంత తగ్గించుకుంటే మనకు అంత మంచిది, ఎంత వాక్యానికి లోబడితే అంత మనకు మంచిది. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది: ఎవనికి నేను వెళ్ళి వాక్యము చెప్పుదును, ఎవనికి వెళ్ళి నేను నా సాక్ష్యమును పంచుకుందును, వారు వినుటకు మనస్సు లేని వారై. ఒక్క నిమిషం ఆగండి. వారు వినటానికి ఏమి లేని వారై? మనస్సు లేని వారై. వారు తమ మనస్సును సిద్ధపరుచుకున్న వారు కాదు, కాబట్టి వారు వినలేకపోతూ ఉన్నారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారి దానిని వ్యర్థంగా వారు తృణీకరిస్తున్నారు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. దేవుని వాక్యం ఇంట్లో బీరువాల మీద, క్యాలెండర్లోనూ, గోడల మీద మాత్రమే పరిమితమై ఉండడం కాదు. మన వ్యక్తిగత జీవితాలలో దేవుని వాక్యం అన్వయం చేసుకోవాలి.
అప్పుడే మనం ఫలిస్తున్నామని, నిత్య జీవంలోకి వెళ్ళటానికి అర్హత దొరుకుతుందని తద్వారా మనం గుర్తిద్దాము. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రభువా ఎవరికి వెళ్ళిందని చెప్పమంటావు? కనీసం వారు వినుటకు మనస్సు లేని వారి దాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యం అందు వారికి ఏం లేదటండి, సంతోషం లేదటండి. ఎందుకో కొంతమందికి వాక్యం అంటే పడదు, వాక్యాన్ని ఇష్టపడదు. పాటలు పాడే వరకు ఉంటారు, వాక్యం స్టార్ట్ చేసేసరికి మెల్లిగా వెళ్ళిపోతుంటారు కొంతమంది. పాటలు నీకు కూడెట్టవో, పాటలు నీకు కూడెట్టవో. ఏదో పెద్ద పెద్ద సింగర్లాగా పాటలు పాడేసాడు, అది బయట సొంత గాడి స్వరాల్లాగా వినపడుతున్నాయి. అది ముఖ్యం కాదు. దేవుని పాదాల దగ్గర మోకరించి విధేయత నేర్చుకొని, ఎందుకంటే ఒక దైవజనుడు చెప్పవలసిన బాధ్యత నాది. పరిస్థితులు బాగోలేవు బయట, ఏ క్షణాన ఎవరికి ఎప్పుడు మనకు మరణం వస్తుందో తెలియదు. ఉన్న కొద్ది కాలమైనా యథార్థంగా జీవించుట, వాక్యానికి తగిన నడవడికి నడవటం, అది నాకైనా మనకైనా మంచిది. దేవుని యొద్ద మనకు మొహమాటం అక్కర్లా, కొండ పగలగొట్టినట్లనే మాట్లాడాలి. యేసు ప్రభు ఎలాంటి వాడంటే మొహమాటము లేనివాడు చెప్పి వ్రాయబడినాడు. ఆయన సత్యమును సత్యముగా బోధించువాడు. అందుకే ఆయనంటే అనేక మందికి ఇష్టపడలేదు ఆనాడు, ఆయన అంగీకరించలేకపోయారు. కారణం ఆయన యథార్థత, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత అనేక అంగీకారం కాలేకపోయింది. ఈరోజు కూడా అన్య దేశంలో ఉన్న మనము యేసుక్రీస్తును ప్రకటిస్తుంటే వారిలో ఉన్న బాధ అదే. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న క్వాలిటీస్, లక్షణాలు వారు పూజించే వారిలో లేవవి. అందుకు వారు ఇలా అంటారు, వద్దు మాకు ఆ దేవుడు, మాకు వద్దు. ఒకవేళ దేవుడిని పరిచయం చేస్తే మేము కూడా దేవుళ్ళకి వచ్చేవలసి వస్తుంది, ఎందుకంటే గొప్పవాడైనా. కాబట్టి మా బ్రతికే కొద్ది కాలానికి అన్ని రకాల పనులు మేము చేసుకోము కాబట్టి వీళ్ళు మాకు సరిపోతారు. ఆ దేవుడి దగ్గరకు వస్తే ఈ ఆటలు సాగు. ఆ దేవుడి దగ్గర నిప్పు దగ్గర చెలగాటం కుదరదు. ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుడు యథార్థమైన వాడు. ఆయన ఎలా అంటాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి చెప్తాడు. అంతే. నేను వెలుగై ఉన్నాను కనుక మీరును వెలుగై ఉండండి చెప్తాడు ఈయన. అంతే. మిగతా వారు అలా చెప్పలేరు, ఎందుకంటే ఆ వారిలో వెలుగు లేదు, ఆ పరిశుద్ధత వారికి లేదు. కాబట్టి వారు ఏమీ చెప్పలేరు. కాబట్టి ఇదేదో మనకి ఇక్కడే బాగుందని చెప్పి అందరూ కలిసి అనుకుంటారు, అక్కడే ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి రావటం అంటే వైరాగ్యం పెంచుకోవటం, ఆశలు చంపుకోవటం, ఉద్దేశాలు పక్కన పెట్టడం, ఇహలోక జీవితం కంటే నిత్య జీవం కొరకు అధికమైన ఆశతో ఉండటమే అందుకు యేసు ప్రభువుని నమ్మటానికి కారణం. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకంలో మేడ మీద మేడ కట్టేసుకుంటాం, మిద్దెల మీద మిద్దెలు, కార్ల మీద కార్లు కొనేసుకుంటాం. ఆ ఉద్దేశంతో యేసు ప్రభువుని మనం నమ్మద్దు. అలా నమ్మితే కనుక ఈ లోకంలో బాగా బ్రతకాలని అనుకుంటే కనుక మనుషులందరికంటే మనం ఏమైందో అటండి, దౌర్భాగ్యులమై ఉందమని రాయబడింది వాక్యం. కొరింథీ పత్రికలో రాయబడింది. ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారైతే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉందము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఇది ఆఖరి కూటం. 2 రోజులు అయిపోయింది ఉపవాస కూటాలు. మీరు ఏం నేర్చుకున్నారో ఏమిటో నాకు తెలియదు. చివరి దినము మరొక్కసారి దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. విశ్వసిద్దామంతే. కుటుంబాలుగా కట్టుకుందాం, సమాజానికి వెలుగుగా మన జీవితాలు జీవిద్దాం. లేని వాటిలో మనము తలదూర్చవద్దు. దేవుడు ఏ పని చెప్పాడో దాంట్లోనే మనం చేపెడదాం. మనకు సంబంధం లేని దానికోసం దయచేసి మన పరుగులెత్తద్దు. దేవుడు ఎంత ఇచ్చాడో అదే తీసుకుందాం. ఏం పెట్టాడో దాంతో మనం తృప్తిపరచబడతాం. లేని దానికోసము పరుగులు మనము తీసి ఉన్న జీవిత ఆయుష్కాలం మనం తగ్గించుకోవద్దు. కాబట్టి అక్కడ దేవుడు అన్నాడు, వారు వినుటకు మనస్సు లేని వారే దానిని అనగా వాక్యమును వారు ఏం చేస్తున్నారటండి, తృణీకరిస్తున్నారు. వాక్యాన్ని విశ్వసించండి. వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యమే మనలకు పాదాలకు దీపమై మన త్రోవకు వెలుగునై ఉండేది. అదే యెషయా గ్రంథము 30 అధ్యాయము 12 వచనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 30 అధ్యాయము 12వ వచనము, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని, జాగ్రత్త, వాక్యము వద్దని త్రోసివేసి, ఒకటి బలాత్కారాన్ని, రెండవది కల్పించబడిన కృత్రిమములను మీరు
నమ్ముకొని అట్టి వాటిని మీరు ఆధారంగా చేసుకుంటున్నారు. జాగ్రత్త. కృత్రిమం, కల్పించబడిన వాటి మీద మీరు ఆధారపడుతున్నారు. నిజాన్ని నువ్వు ఇష్టపడతలేదు, నిజం దగ్గరికి నువ్వు రావటాలా, నిజాన్ని నువ్వు స్వాగతించట్లేదు. కల్పించబడిన ఉపదేశాలు. ఈనాడు ఎలా ఉన్నదంటే పరిస్థితి, బయట కూడా 4 తీయటి మాటలు, 4 సరదాగా 4 మాటలు జోకులు వేస్తే కనుక అబ్బా ఏం చెప్పేశాడు రా బాబా ఆయన. కానీ ఖండించి, బుద్ధి చెప్పి, సరిచేసి, ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపచేస్తూ, మన ఒంటిలో ఉన్న బూజంతా దులిపి ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలని కోరుకునేటువంటి బోధలు ఈరోజు చాలామందికి ఇష్టం కావటాల. ఎవడైనా పెద్ద సభ పెట్టి మీకు అద్భుతాలు జరిగిపోతాయి, మీకు స్వస్థతలు వచ్చేస్తాయి, కోరుకున్న కోరికలు తీరిపోతాయని ఒక సోదిగాడు ఎవడో వస్తాడు రాజమండ్రి పట్టణానికి వాక్యం చెప్పడానికి. అంతేనండి, ఆ గ్రౌండ్ అసలు ఖాళీ ఉండదు. అక్కడ నూనె డబ్బాలు సంత మార్కెట్లో అమ్మినట్టు అమ్మేస్తుంటారు, నూనె బాటిల్స్, ఇలాంటి కచ్చిపులు కూడా అమ్మేస్తుంటారు అక్కడ. ఏమన్నా ఒకడు సాపులు అమ్మేస్తుంటాడు, ఒకడు ఆశీర్వదించబడిన పెన్ అంటాడు, ఒకడు దీవించబడిన పుస్తకాలు మా దగ్గర కొనుక్కోండి అంటాడు, ఒకడేమో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అంటాడు. ఈ చెత్త చెదారం అంతా తెచ్చి పరిశుద్ధుడైన యేసు ప్రభుని ఆరాధించే స్థలంలో తీసుకొచ్చి ఈ వ్యాపారం చేస్తున్నారు చాలామంది. కొంతమంది వెళతారు, నూనె డబ్బాలు కొనుక్కుంటారు. ఒకడంటాడు ఇది జీవజలమో. ఏమండి ఈడెవడండి జీవజలం ఇవ్వడానికి? ఈడెవడండి జీవజలం ఇచ్చేయడానికి? యేసుక్రీస్తు మాటే జీవజలం. నా మాట విని విశ్వసించు వాడిని కడుపులో నుండి జీవజల నదులు పారునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుని మాట జీవం గలది. ఎవడో సామాన్యమైన ఒట్టి నీళ్ళు తెచ్చి ఒక బాటిల్లో పెట్టేసి దాని మీద ఒక స్టిక్కర్ అంటించేసి దీని ఖరీదు ఇంత అని చెప్పి సమ్మేస్తుంటే అవేవో జీవజలాలు అనుకోవటం మనంత గుడ్డివాడు, మనంత అజ్ఞానులు ఇంకెవరూ లేరు. ఇలాంటి చోట్ల మాత్రం మనుషులు పరుగులెట్టేవారుగా ఉంటారు తప్ప, ఖండించి జీవితాన్ని సరిచేసి మన జీవితానికి అర్థము పరమార్థమును నేర్పించి ఆ కొన్ని సంఘాలు ఉన్న చోటు మాత్రం సంఘాలు ఖాళీగా కనబడుతుంటాయి. అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు అనే చోట్లకు మాత్రం ప్రజలు ఎప్పుడు తండోపతండాలుగా పరుగులెడుతుంటారు. అట్టి వారేనట దేవుని వాక్యమందు ఇష్టము లేనివారు. అట్టి వారేనట దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారు. కల్పించబడినవి, కృత్రిమముగా తయారు చేయబడిన వాటి అందే వారు ఇష్టపడుచు వాటిని ఆధారంగా చేసుకుంటూ వారి జీవితాలు వ్యర్థమవుతుంటున్నాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ప్రభు దగ్గర కనిపెట్టేవారుగా ఉన్నామా? మన మనసు ఎటు పడితే అటు తోస్తే పరుగులెత్తేసేవారుగా మనం ఉన్నామా? ఇదొక్కటి చాలు. బైబిల్ ఇంకో వ్యక్తి, ఆమె కూడా పరిగెత్తింది. ఆమె పేరు హాగరు. చెప్పండి, ఆమె పేరు ఏంటండి? 16వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, హాగరు, ఓ హాగరు, అమ్మ ఆగు, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఎక్కడికి నువ్వు పరుగులెడుతున్నావు తల్లి? ఒక దేవదూతట ఇష్మాయేలుకు జన్మనివ్వబోయే తల్లి అయిన హాగరుతో మాట్లాడి, అప్పుడు ఆ అమ్మ అంటదా, హాగరు, ఇదిగో నా యజమానురాలైన సారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను ఉన్నదన్న మాట. 16వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. యెహోవా దూత అరణ్యములో అనగా షూరు నీటి బొగ్గ యొద్ద కనుగొని సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని ఆమెను అడిగినందుకు, నా యజమానురాలైన సారా యొద్ద నుండి. నడచ్చు కదా ఈ అమ్మ, నడచ్చు కదా, పారిపోలా? నటకలేదు, పరిగెత్తడమే. గెహాజీ అన్నప్పుడు అక్కడ పరిగెత్తాడు. ఈనాడు కూడా చాలామంది పరుగులెత్తేవారు ఉన్నారు. జాగ్రత్త, పరుగులో దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అలసిపోతా, నిదానంగా వెళ్ళండి, ఆలోచించి అడుగులు వేయండి. నేనేసి అడుగు అక్కడ ఊబ ఉందా, బురద ఉందా, ముండ్ల తుప్పలు ఉన్నాయా, లేక త్రాసుపామే ఉందా అని ఆలోచించి అడుగులు వేసుకుంటూ వెళితే ఏ అపాయానికి మనం గురి కాదు. అంత బాగానే ఉందలే, ఏం కాదులే అని పరిగెత్తుకుంటూ వెళ్ళావా, చూడడానికి పైన ఆకుల్లా కనపడతాయి, అది చూస్తే కిందకి అగాధమైన ఊబ అయి ఉండొచ్చు.
కంటికి కనబడే ప్రతిదీ కూడా నిజం అనుకోక, మెరుపు ఉన్న ప్రతిదీ బంగారం అని తలంచకండి. అంటే మెరుపు మెరిసినంత మాత్రాన అది బంగారమేనా? ఎత్తు ఉంగరాలు బంగారం ఉంగరాలా కనబడవా? ఒక్కొక్క అమ్మ పిచ్చిదానిలో వేసిందంటే మెడలో గంగిరెద్దులేట, ఏమనాలో అర్థం కాదు. మార్కెట్లో డెడ్ చీప్ అన్నమాట. ఒక 200 పెడితే దొరికేది ఇంత పొడుగు హారం, పట్టు చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఫంక్షన్లకి. నేనంటారు అది లేకపోతే అవతలకి అన్నం పెట్టనన్నారా? నువ్వు ఈ యొక్క భోజనానికి రావద్దని అన్నారా నిన్ను? ఎందుకు అవన్నీ పిచ్చివి? నువ్వు అనేది నిజం, నువ్వు అనేది నిజం కనుక నువ్వు నిజంగానే వెళ్ళు. నా స్తోమత ఇంతే బాబు, నాకున్నది ఇంతే, ఉతికిన బట్ట శుభ్రంగా కట్టుకున్నాను ఒళ్ళంతా, నాకున్న స్తోమత ఇంతే. భోజనాలకు ఆహ్వానించారు కదా, ఇదిగో నేను నా భర్త నా పిల్లలు వచ్చాము, మాకున్నదేదో చదివిస్తాము, ఉన్నదేదో తినేసి మేము పెడతాం. రమ్మన్నారు కదా ప్రేమతో, మేము వచ్చాము. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఎవరో నన్ను చూడాలి. కొంతమంది ఎలా ఉంటారంటే పెళ్లి కూతురు కంటే ఇవి డామినేట్ చేస్తుంది. పెళ్లి కూతురు చూడకూడదు, నన్ను చూడాలి. అక్కడ పెళ్లి కొడుకును చూడకూడదు, నన్ను చూసి ఇవ్వాలా. అండ్ అంత దిక్కుమాల సూట్లు బూట్లు మనకు అవసరం ఏంటండి? తెల్లారితే మన జీవితం ఎంత, మన బ్రతికి ఎంత, మన సంపాదన ఎంత అంటే ఎవరినో డామినేట్ చేసి అలా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నా వంకే చూడాలి. ఎంతవరకు అది మంచి పద్ధతి అండి? పిచ్చి హారాలు ధరించేసుకుంటారు. నిజంగా నీకుంటే తప్పులేదు, ఉన్నదాన్ని వేసుకోవటంలో తప్పని నేను అంటలేదు. ఒకవేళ నిజంగానే స్తోమతరాలు, నిజంగానే బంగారం ఉంది, సంతోషంగా వేసుకో, తప్పులేదు, నేను కాదంటాను. కానీ ఏదో కనుపరుచుకోవాలి అన్నట్టు నటన రూపంగా ఏదో అలంకరించుకోవటం అనేది దేవుడి దృష్టికి ఒక వేషద. నువ్వు ఎంతలో ఉన్నావు అంతలోనే ఉండు. నువ్వనేది నిజం కాబట్టి నీకున్నది నిజం చూపించంతే. అయ్యా నా స్తోమత ఇంతేనయ్యా, అందరూ 1116 చదివించారు, నా భర్త కష్టార్జితం చాలా తక్కువ, మేము 116 చదివిస్తామయ్యా. తప్పేముంది? నువ్వు 116 చదివించు. ఎవడో 10,000 చదివించేవాడు 10,000 చదివిస్తారు, 1,00,000 రూపాయలు చదివించేవాడు 1,00,000. అది వాళ్ళ ఇష్టం. అది అవతల నీకు శుభలేఖ ఇచ్చి నేను రమ్మన్నారు కాబట్టి నీ స్తోమతను బట్టి నువ్వు వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డ ప్రతి విషయంలో అలాంటి యథార్థత, నిక్కత్వం అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉండాలి. ప్రియులారా, హాగరు పరిగెత్తింది, ఏం సాధిద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎడారిలో ఒక చోట ఆగిపోయింది, ఆ అరణ్యములో. వెంటనే దేవదూత ప్రత్యక్షమే, ఓ హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఇప్పుడు నెలలు నిండి ఉన్నావు, 9 నెలలు వచ్చేసాయి. ఈ 9 నెలలు శిశువును కడుపులో పెట్టుకొని అరణ్యములో పరిగెత్తటం నీకు న్యాయమా? రేపో మాపో నీకు నొప్పులు వస్తే నీకు పురుడేసేవాళ్ళు ఎవరుంటారు ఈ అరణ్యములో? చూస్తే మృగాలు తిరుగుతున్నాయి, ఇక్కడ సింహాలు తిరుగుతున్నాయి, ఈ అరణ్యములో నక్కలు తిరుగుతున్నాయి, తోడేళ్ళు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. ఇలాంటి చోటుకు నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చేస్తావు. ఇది ఎంతవరకు నీకు మంచి పద్ధతి అనుకుంటున్నావు? తిరిగి వెనక్కి వెళ్ళిపో, చీకటి పడేలా ఉంది, చీకటి పడక ముందే ఎక్కడి నుంచి వచ్చేవో నువ్వు అక్కడికి వెళ్ళిపోవు అని చెప్పి దేవదూత చెప్పడం జరిగింది. ఈనాడు కొంతమంది సొంత ఆవేశంతో పరుగులు తీస్తుంటారు. గెహాజీ అలాగే పరిగెత్తాడు, వాడి జీవితం పతనం అయిపోయింది. అంటే దేవుని యొక్క విచారణ చేయాలా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ మాటని అనవచ్చా అనవకూడదా, ఇది నేను తినవచ్చా తినకూడదా అని దేవుని యొక్క విచారణ చేయకుండా పరుగులెత్తి జీవితాల్లో నష్టపోయేవారు చాలామంది ఉన్నారు. గెహాజీ అలాగే నష్టపోయాడు. చరిత్రలో షారాకున్న విలువ హాగారుకు లేదు. చరిత్రలో ఇస్సాకుకున్నంత విలువ ఇష్మాయిలుకు లేకుండా పోయింది. ఆమె ఎలాంటిదో ఆమె పిల్లడు కూడా అలాగే పెరిగాడు. వాడు కూడా అరణ్యములో కాపురం పెట్టేశాడు. అంటే తల్లి అరణ్యాన్ని పరిగెత్తే అలవాటు ఎలాగైతే ఉందో ఈ కొడుకు కూడా అరణ్యములోనే తన జీవితాన్ని కాలాన్ని ముగించేశాడు ఇష్మాయిలు. అతడికి 12 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా ఆ అరణ్యములోనే జీవించేశారు. ఒక్క ఇస్సాకు మాత్రమే దేవుని దృష్టిలో యోగ్యుడిగా అంతమ వరకు నమ్మకస్తుడిగా మనం చూడగలుగుతాం. హాగరు అలాగే పరిగెత్తేది. అలాగే నేను ఇస్కరియోతు యోధా కూడా పరిగెట్టాడు. ప్రభు అంటాడు, ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి ఆ రొట్టె ముక్కని ఇచ్చాడంతే. పరిగెత్తాడు 30 తులాల వెండికి యేసు ప్రభుని అమ్మేశాడు. వచ్చేటప్పుడు ఆ యొక్క రాణువారు సైనికులు వెంట పెట్టుకొని వచ్చేసాడు ఆ యొక్క గెత్సెమనే తోటలోకి. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని చెప్పేసి ఆ 30 తులాలు వెండి కోసం వాడు కూడా పరిగెత్తాడు. ప్రియుల సరే చివరికి తెచ్చుకున్నాడు. 30 తులాలు వెండి తెచ్చుకుని ఏం చేశాడు వీడు? ఒర్రి పోసుకొని చచ్చిపోయాడు. చెప్పండి, ఏం పోసుకొని? ఇస్కరియోతు ఉరి పోసుకొని చనిపోయాడు.
వీళ్ళందరూ పరిగెత్తారండి. దేవుని యొక్క విచారణ లేదు, దేవుని యొక్క అడిగి ఆలోచించడం అనేది వారి జీవితంలో లేదు. వాళ్ళ మనసు ఎటు తోస్తే అటు పరుగులెత్తేటాలు, ఏది అనుకుంటే అది చేసేయాలని అనుకోవటం, ఇది దైవ బిడ్డలుగా మన దేవుని దృష్టికి మంచిది కాదు. కాబట్టి చివరి పూట నేను ముగిస్తున్నాను. ప్రార్థనలో కనిపెట్టండి. ప్రభు పాదాల దగ్గర విచారణ చేయాలి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నా జీవితమును సరిచేయి, ప్రభువా నీకిష్టమైనదే నేను చేసేటట్లు నా మనసును మార్చు, ప్రభువా మీరు కోరినది నేను జరిగించున్నట్లు నా హృదయము నీ వాక్యం వైపునకు తిప్పు, ప్రభువా మీ చిత్తమును ఎల్లప్పుడూ నేను జరిగించే వ్యక్తిగా ఈ భూలోకములో నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గమందు నేను పరుగులెత్తద్దు, ప్రభువా నీకిష్టము కానిది ఏది కూడా ఎన్నడూ నేను చేయకూడదు, ప్రభువా నీకిష్టమైనది నేను జరిగించున్నట్లు నాకు సహాయం చేయ, ప్రభువా అని ప్రభువు యొద్ద మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన యొద్ద విచారణ చేసేవారిగా ఉండాలి. విచారణ చేయలేని వారు చాలామంది జీవితాల్లో దెబ్బతినేశారు. ప్రియులారా, ఎవరైతే విచారణ చేశారో వారి జీవితాల్లో మేలు పొందారు. దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవారు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అంతటితో ఆగిపోలా. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కాబట్టి రాత్రి ఒక మంచి తీర్మానానికి వద్దాం. గెహాజీ పరిగెత్తాడు, హాగరు పరిగెత్తింది, ఇస్కరియోతు యోధా కూడా పరిగెత్తాడు. కనీసం ప్రార్థించేవారిగా లేరు ఈ ముగ్గురు కూడా. ప్రార్థనలో ప్రభు దగ్గర కనిపెట్టేవారిగా లేరు. నేను వెళ్ళమంటావా, నన్ను వద్దంటావా అని అనలేదు. అందుకే మొదట మనం చదివే న్యాయాధిపతుల గ్రంథంలో ప్రభువా మాలో ఎవరిని ముందుకి వెళ్ళమంటావు? అప్పుడు దేవుడు చెప్పాడు, యోధా వంశస్థులే ముందుకు వెళ్ళాలి. అంటే ప్రారంభములో నీ భక్తి స్తుతితోనే ప్రారంభించు, చివరిలో కూడా నీ భక్తి ఆ స్తుతితోటే ముగించు. ప్రారంభములో యోధా అంటే స్తుతి, చివరిలో కూడా యోధా అంటే స్తుతి. ప్రభువుని స్తుతించుకుంటూ జీవితంలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయడం కాక. ఆమె మోకరిద్దాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు ప్రభు దగ్గర మోకరిద్దాం. ప్రభు దగ్గర వేడుకుందాం, ప్రభు దగ్గర వేడుకుందాము. సరి చేసుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కనుక మనం సరి చేయబడదాము. సరి చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కనుక మనం సరి చేయబడదాము. కొందరు దేవుని వాక్యము వద్దని దానిని త్రోసివేస్తున్నారట. ఈ వాక్యము మాకు వద్దని వారు త్రోసివేయుచున్నారు. రండి, సేవకులు మనకు అందించే ప్రతి మాట మన మేలు కొరకే. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. వాక్యాన్ని ప్రేమించినప్పుడు వాక్యమును బోధించే సేవకుని కూడా మనం ప్రేమించగలుగుతాము. బయట మనం ఎంత గొప్పవారమైనా ఇది దేవుని ఇల్లు, మనము తోటి మనుషులము. మన గొప్పతనాలు, మన జమీందారు తత్వం, మన అధికారాలు బయట చెల్లుతాయేమో తప్ప దేవుని మందిరములో కాదు. మందిరములో దేవుడే గొప్పవాడు, దేవుడే పరిశుద్ధుడు, ఆయనకే ఇక్కడ ప్రాముఖ్యత. మనందరము కూడా సంఘములో తోటి విశ్వాసులమై ఉన్నాం. అరిచేతిలో ఉన్న 5 వ్రేళ్ళు ఆహారాన్ని కలుపుతాయి. అందులో పెద్ద వ్రేలు అన్నంత మాత్రం అదే ఎక్కువ బాధ్యత తీసుకొని చిన్న వ్రేలుని ఎప్పుడు తృణీకరించదు. చిన్న వ్రేలంతో అరచేతిలో ఉన్న పెద్ద వ్రేలు కూడా సమానమే. సంఘములో మనందరం సమానత్వం కలవారమై ఉండాలి. మన ఇళ్లలో మన జమీందారులు, కానీ దేవుని ఇంట్లో పని మనుషులుగానే మనం ఉండాలి. దేవుని సంఘములో బాధ్యత వహించాలి, బరువును మోయాలి. దేవుని పని కొరకు మనము పాటుపడేవారిగా ఉండాలి. దేవుని పని కోసం పరుగెత్తేవారిగా ఉండాలి తప్ప మన సొంతమైన వాటి కోసం పరుగులెత్తితే జీవితంలో మనం అలసిపోయి నష్టపోతాం. జాగ్రత్త. రండి, ప్రభు దగ్గర వేడుకుందాం, పశ్చాత్తాపడదాము, ప్రభు సన్నిధిని ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో నాయన, పరుగులెత్తే వారు జీవితంలో దెబ్బతిన్నారు, కనిపెట్టేవారుగా నన్ను ఉంచండి ప్రభా. ప్రార్థనలో కనిపెట్టే వ్యక్తిగా, ప్రార్థనలో నీ యొక్క విజ్ఞాపన చేసే వ్యక్తిగా, ప్రార్థనలో నీ వైపు చూచే వ్యక్తిగా, ప్రభా ప్రార్థనలో నాయన నీ యొక్క విచారణ చేసే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభా.
అంతే తప్ప నీతో చెప్పకుండా ఏ పని నేను చేయకూడదు నాయన. మీ అనుమతి లేనిది నేను గిరి దాటకూడదు ప్రభు. ఎప్పుడు మీ చిత్తమునే నెరవేర్చుట నాకు నేర్పించు ప్రభు అని చెప్పేసి ప్రభుని వేడుకుందాము. ప్రభు సన్నిధిని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శోధన బాధలు శ్రమలు కలిగిన ఆదుకొను నా ప్రభు కనిసం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగు. యేసుని కొరకై ఇలా జీవించి భాసురముగనే నన్ను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవం రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగనే నన్ను దినము. యౌవన జనమా ఇది ఏ సమయం, యేసును చాటున రారండు. పావన నామము పరిశుద్ధ నామం, జీవపు మార్గము ప్రచురింప. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగనే నన్ను దినము. చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దారి. పరిగెత్తేవారుగా ఉన్నామా, ప్రార్థనలో కనిపెట్టేవారుగా మనం ఉన్నామా? ఒకవేళ ప్రార్థనలో తక్కువై పరుగులెత్తే చాలా వరకు మనం నష్టపోయామేమో. మన సొంత నిర్ణయాలు బట్టి చాలా మనం దెబ్బతినేసామేమో. ఆ పరిస్థితి ఇక ముందు మనం తెచ్చుకోవద్దు. అలాంటి పరుగులెత్తి మన ముందు మన జీవితంలో మనం దెబ్బతినవద్దు. రండి, ప్రభు దగ్గర కనిపెట్టేవారుగా ఉన్నాం. వయసు ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు పరుగులెత్తి చివరికి ఆయుష్కాలం తరిగిపోతూ ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. గతములో ఉన్నంత బలం ఇప్పుడు నీకు లేదు. గతములో ఉన్నంత బరువులెత్తే పరిస్థితి రోజు నీకు లేదే. చేతులారా మన జీవితాలను పాడు చేసుకుంటున్నామేమో. రండి, ప్రభు దగ్గర కనిపెట్టేవారుగా ఉందాం, పరుగులెత్తేవారుగా వద్దు. ఆలోచించేవారుగా ఉందాం, అనాలోచనలతో పరుగులెత్తేవారుగా ఉందాం. ప్రభు యొక్క తీర్మానాన్ని తెలుసుకునేవారుగా ఉందాం, మన ఉద్దేశాలు నెరవేర్చుకునేవారుగా మనం ఉండద్దు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. ప్రేమించి రాత్రికాల సమయం మాకిచ్చి మీ సన్నిధిని ఈ రీతిగా మేము కనబడినట్లు మాకు అనుగ్రహించిన కూడికలను బట్టి కృతజ్ఞతలు. తొలి దినము, రెండవ దినము, మూడవ దినము రాత్రి వేళ మీరు మాతో ఉన్నారు ప్రభు. మీ అభిప్రాయాలు, మీ ఉద్దేశాలు ఒక్కొక్కటిగా మాకు తెలియపరుస్తూ వచ్చారు ప్రభు. యొక్క సంఘములో విశ్వాసులం ఎలా జీవించాలనేది మాకు నీ వాక్యాలు వెల్లడిపరుస్తూ వచ్చారు. ప్రియమైన తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. పరుగులెత్తేవారిగా కాదు, ప్రార్థనలలో కనిపెట్టేవారిగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆవేశంతో పరుగులెత్తిన వారు ఎవరి జీవితాలు బాగోలేవు. జీవితాలు వారు దెబ్బతినేశారు.
అలాంటి పరిస్థితులు మాకు రాకుండగా నిలకడగా ఉండే జీవితాలు మాకు, ఏదైనా మీ యొక్క విచారణ చేసేవారిగా మమ్మల్ని చెయ్యండి, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవారిగా మమ్మల్ని చెయ్యండి ప్రభు. అలాంటి విశ్వాస జీవిత యాత్రలో మమ్మల్ని నడిపించు, మా ప్రార్థనలు అంగీకరించుము. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థనకు ముందుగా ఈ 3 దినాలు దేవుడు మనలను అద్భుతంగా దీవెనకరంగా నడిపించినందుకు దేవదేవునికి మనం అందరం కూడా రుణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కరోనా దినాలలో మరి ఈ ప్రార్థన కూడికలు ఎంతవరకు జరగగలవు అనేటువంటి సందేహంతోనే మనం ప్రారంభించుకున్నాం. కానీ దేవుడు చాలా ఆశ్చర్య రీతిని, బహుశా పోయిన సంవత్సరం కూడా ఇప్పుడు ఈరోజు సమావేశమైనంత మంది పోయిన సంవత్సరం లేరేమో అని అనిపిస్తుంది నాకు. అంతగా చక్కగా మరి ఆత్మీయంగా దేవుడు మనలను బలపరిచాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు తన పరిచారకులను అభిషేకించి మరి మన మధ్యకు మనకు ఏ వార్త కావాలో, ఏ విషయంలో మనము మారు మనసు కలిగి ఉండాలో, మార్పు కలిగి మేలైనటువంటి జీవితం జీవించాలో, ఆయనకు మరి ఇష్టలముగా ఇంకా ఏ విధంగా ఎదగాలో అనేటువంటి రీతిగా మరి ఒక్కొక్కరి నుండి చాలా చక్కటి వర్తమానాలు దేవుడు మనకు అందించారు. మరి ముఖ్యంగా మరి ఈ దినాన ఉదయం జరిగినటువంటి ప్రార్థన కూడిక, ఈ రాత్రి జరిగినటువంటి ప్రార్థన కూడికలో రెవరెండ్ షేక్ మక్బూల్ గారు చక్కటి వర్తమానాన్ని అందించారు. వీరు మరి మన కుటుంబంలో ఒకరు లాంటి వారు. నెల్సన్ మెమోరియల్ లూథరన్ సంఘ కుటుంబంలో ఒకరు వారు. ఈ ఆలయ మరి నిర్మాణము ముందు నుండి కూడా నరసనయ్య గారితో పరిచర్యలో మరి చక్కటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ విధంగా మరి ఎన్నో విషయాలలో దేవుడు మనలను ఆత్మీయంగా బలపరచడానికి మనకు మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అయితే మనము ఇంకా కొన్ని నేర్చుకుంటూనే ఉండాలి అని మీకు జ్ఞాపకం చేయాలని అనిపిస్తుంది. ఏమిటంటే మన పిల్లలు మన కళ్ళ ముందు పుట్టి ఎదిగిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మన పిల్లల గురించి ఏం చెప్తామంటే చెట్టంత కొడుకు అని అంటూ ఉంటాం. చెట్టంత కొడుకు అంటే అర్థం ఏంటంటే నీడనివ్వాలి, ఫలాలను ఇవ్వాలి, అంటే పోషణకు అది నిలబడాలి. ఆ రకంగా మరి నరసనయ్య గారు మనలను కన్నాడు. మనం అందరం కూడా చెట్టంత కొడుకులుగా ఉంటున్నాం. అది మరి మన చేతల్లో, మన ఆలోచనలో నిరూపించుకోవాలి. కాబట్టి ఏ విషయంలో దేవుణ్ణి మహిమపరచగలను నేను, ఏ విషయంలో ఈ ఆలయానికి నేను సహకారంగా ఉండగలను, నా ద్వారా ఏ విధంగా మరి దేవుడు మహిమపరచబడగలడు అని మనకై మనం ఎవరికి వాళ్ళము ఆలోచించి ఈ ఆలయ క్షేమం కొరకు ఈ మరి పరిచర్య, ఆలయం ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలు ఇంకా మరి 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించేలాగున నా వంతు మరి భాగస్వామ్యం ఏమిటి, నా వంతు బాధ్యత ఏమిటి అని మనము మరి ఒకసారి ఆలోచించుకునేటువంటి సమయంగా ఈ 3 దినాలు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఒక నిర్ణయంతో, ఒక అభిప్రాయంతో మాత్రం కాదు, ఒక నిర్ణయంతో మనము ఈ ఆలయాన్ని విడిచి మన గృహాలకు వెళ్ళాలి. దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చావు.
చాలామంది మరి ఇంకా ఆలయంలోనికి రాని వారు ఎంతోమంది ఉంటారు. వారికి రాకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ మనకు ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మక్బులయ్య గారు తెలియజేసినట్లుగా కుటుంబంలో ఎవరో ఒకళ్ళ వలన మరి నాశనం పొంచి ఉన్నది. కాబట్టి కుటుంబంలో అందరి బాగు కోసం అందరూ మరి శ్రద్ధ వహించాలి అన్నట్లుగా చక్కగా తెలియజేశారు. కాబట్టి ఈ నెల్సన్ మెమోరియల్ లూథరన్ సంఘం ఒక కుటుంబం. కాబట్టి ఈ కుటుంబం బాగుండాలి అంటే అందరూ బాగుండాలి. ఎవరు కూడా మరి ఏ విధమైనటువంటి పొరపాటు కానీ మరి తప్పిపోయేటువంటి పరిస్థితి కానీ రాకుండా ఉండాలి. ఆ రకంగా మనం అందరం కూడా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ, ఒకరిని ఒకరు సహించుకుంటూ మరి దేవునికి మహిమ తెచ్చే విధంగా దేవుడు మనలను బలపరచునుగాక. మరి ఈ సందర్భంగా ఫార్మాలిటీగా మరి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు చాలా బిజీ. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2-3 సంవత్సరాలు కరెక్ట్గా ఇదే రోజుల్లో అయ్యగారు అక్కడ ఏజెన్సీకి వెళ్తారు. మారుమూల చాలా నడకతో వెళ్ళేటువంటి గ్రామాలు, గూడెం అంటారు కదా. మరి నా చిన్నతనంలో అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఒక 40 ఏళ్ల క్రితం మా తాతగారు మల్లిపూడి హారోన్ గారు చిన్నతనంలో నేను కూడా అప్పుడప్పుడు తాతయ్యతో ఆ గూడాలు అటువంటివన్నీ కూడా గుమ్మగూడెం అని అటువంటి ఇటు పోలవరం అవతల చాలా చోట్ల పరిచయలు ఆయన సైకిల్ మీద వెళ్ళి చేసేవారు. మరి వెస్ట్ గోదావరిలో చాలా అరుదైనటువంటి పరిచయం ఏంటంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వారే ఉండేవారు. ఇది పెళ్ళిళ్ళు చేసేటువంటి రిజిస్ట్రార్. మా తాతగారు ఆ రకంగా ఆ రోజుల్లోనే మరి కొన్ని వందల వేల పెళ్ళిళ్ళు అధికారికంగా చేసేవారు. వృత్తిరీత్యా మాస్టర్ గారు అయినప్పటికీ చేసేదంతా కూడా సేవనే. ఆ రకంగా అటువంటి వారికి పుట్టిన వారే నెల్సన్ గారు. ఆ పరంపర మనం అందరం కూడా కొనసాగించాలి. మరి మక్బులయ్య గారు అది ఇది అని ఉండదు. ఎక్కడైతే సమాజంలో అట్టడుగున ఉన్నారో వారి విషయమై మరింత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించేటువంటి పరిచారకులు. అది అందరికీ ఉండదు. మరి మనం గమనించాలి. వారి విషయమై మనం దేవునికి వందనాలు తెలియజేయాలి. అయ్యారు మీకు అందరికీ నా వందనాలు. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవునితో మనం సెలవు తీసుకుందాం. మరి ఒక్కొక్కరు ఏ విధంగా ఈ కూడికకు సహకరించారో అవన్నీ పేర్లు చెప్పుకోవడం మంచిది భావ్యం కాదు, కానీ చెప్పుకుంటే మళ్ళీ వరుసగా టైం కూడా అయిపోద్ది. అందరికీ వందనాలు. ప్రార్థన. సర్వశక్తి అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పవిత్ర నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు నాయన. ఈ ఆలయ నిర్మాణానికి ముందు నెల్సన్ గారు పెట్టినటువంటి ఆ 3 రోజుల ప్రార్థనా శక్తి ద్వారా ఇంత గొప్ప ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు నాయన. వయసులో చిన్నవాడినైనా నేను ఆ యొక్క 3 రోజుల ప్రార్థనలో తండ్రి 26 సంవత్సరాల క్రితం పాల్గొనే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. అదే దీవెనతో ఈ ఆలయంలో పరిచర్య చేయడానికి నాయన సంఘ కాపరిగా మీరు ఇచ్చినటువంటి అర్హత కొరకు కూడా వందనాలు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రతి వారు కూడా గుర్తెరిగి మేము ఏ విధమైన జీవితాలు జీవిస్తున్నాం, అందుకని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైన ఆయన చిత్తం మీద ఏది ఎరిగి మన మనస్సులో మారి రూపాంతరం పొందమన్నారు తండ్రి. అలాగున మా మనస్సులో మారి రూపాంతరం పొంది నీ కొరకు మేము ప్రతిష్ఠింపబడి నీ పరిచర్య చేయలాగున నీ కృప దయచేయండి. దినదాసుల ద్వారా మీరు అందించిన వర్తమానం కొరకు వందనాలు, స్తోత్రములు నాయన. బిడ్డను ఇంకను బలపరిచి ఆరోగ్యం ఇచ్చి శక్తివంచన లేకుండా నీ యొక్క పరిచర్య చేయడానికి కృప దయచేయండి. వారికి సహకరిస్తున్నటువంటి బృందం అంతటినీ దీవించి
ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నెల్సన్ మెమోరియల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నాయన నీ కొరకు ప్రతిష్ఠింపబడి ప్రత్యేకింపబడిన జనాంగంగా గొప్ప సేవ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మేము చేయడానికి నీ కృప దయచేయమని నాయన ఈ యొక్క కరోనా వ్యాధి నుంచి, బాధల నుండి నాయన మీరు మాకు పోషకుడుగా, కాపరిగా, సహాయకుడిగా, స్వస్థపరచువాడుగా ఉన్న వందనాలు, స్తోత్రం. ఇంతవరకు మాతో ఉన్న దేవా, ఇక ముందు కూడా మీరు మాతో ఉండి తండ్రి మా సంఘాన్ని, సంఘ విశ్వాసాలను ఆదరించి, పోషించి, స్వస్థపరిచి మీ దీవెనతో నింపుమని ఈ 3 రోజుల తండ్రి ఉపవాస ప్రార్థనా కూడికలు చక్కగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం వీళ్ళందరి హృదయాల్లో నూరంతులుగా ఫలింపు దయచేయమని సహాయపడిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించుమని యేసయ్య అతి పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిజన ఆహారం నేటి మాకు దయచేయము. మేడల ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, సంరక్షణ కూడి వచ్చినటువంటి మనకును ఆయనను ప్రేమించు ప్రతి ఒక్కరికి సదా తోడయుడుగాక. ఆమేన్. వర్షింప చేయుమిషా ఆశతో నమ్మి యున్నాము నీ సత్యవాగ్దత్తము ఈ మాహిమి కృమ్మారించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మనకి చక్కని వాద్య బృందాన్ని అందించినటువంటి కాదా రవికుమార్ గారు, వారి బృందానికి మనకి మన యొక్క లైవ్ ఏర్పాటు, ఫేస్బుక్లో లైవ్ ఏర్పాటు చేసినటువంటి ఆరుగులను రాజ్ కుమార్, కొంతమందికి ఇంకో పేరు వినబడుతుంది, ఏమైనా రాజ్ కుమార్ చక్కగా ఈ యొక్క 3 రోజులు మనకు అందించాడు బిడ్డను. అలాగే వాయిద్య కళాకారులు మనకి తబలాను అందించినటువంటి బృందానికి కూడా, అలాగే చక్కని పాటలు పాడినటువంటి మన సంఘంలో ఇంతమంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారని ఓ లిస్ట్ తయారు చేసాం. అప్పుడే కాదు, తర్వాత చెప్తాం. అందులో కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమందికి స్థాన పట్టాలి. వీళ్ళందరినీ కూడా మేము పోగేసి ఒక బృందం ఏర్పాటు చేస్తాం. అందరికీ వందనాలు. దేవుడిని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. అలాగే టీ బిస్కెట్స్ సప్లై చేసిన కుటుంబాలు, కానుకలు ఇచ్చిన కుటుంబాలు, వచ్చిన మీ అందరికీ వందనాలు. మళ్ళీ ఎవరన్నా మర్చిపోయారమ్మా?